ఆసఫ్ జాహీల చివరి యైతు నిజాం ముఖరంజా చనిపోయారు. ఆయన చాలా కష్టాల్లో ఉన్నారు అంటున్నారు. నిజమైన కష్టాలు ఆధారాలు ఉన్నాయి, నిజమేనది? అది వాస్తవంగా ఆధారాలు, చారిత్రక ఆధారాలు ఉన్నాయండి. ఆయన 8వ నిజాము. దేశంలో అప్పటికి 100 సంస్థానాలు ఉన్నాయి. ఈ 100 సంస్థానాలు కాకుండా మరి ప్రపంచవ్యాప్తంగా చాలా రాజ్యాలు ఉన్నాయి. అప్పటికి డెమోక్రసీ కాలేదు. కాలేదు. ఎట్లా, ఏ అంచనా ప్రకారం ప్రపంచంలో సంపన్నుడని లెక్కేసిండ్రు? అంటే అది 1937లో వాళ్ళు టైమ్స్ వాళ్ళు వేసింది చెప్పేది ఏంటంటే, ఆసఫ్ జాహీల వంశస్థులు మొదటి నిజాము నుంచి సంపన్నులే ఆ లెక్కన. 7వ నిజాముకు ఎంతమంది సంతానము, ఆయన ఆస్తులను ఎట్లా పంపకాలు చేసిండు? నిజాం చనిపోయినప్పుడు 67, బహుశా ఏప్రిల్ 6. కొన్ని లక్షల మంది వచ్చినట్టు ఆయన నిజమే, అది చరిత్రలో లిఖించాల్సిందే. నమస్తే. చరిత్ర గురించి నిరంతరం అధ్యయనం జరుగుతూ ఉంటుంది. రాజులు, రాజవంశాలు, మొదటి రాజు, చివరి రాజు, ఇదంతా చరిత్ర పుస్తకాల్లో ఉన్నది, క్లాస్ రూమ్లో చదువుకునేది. కానీ ఈ ప్రజాస్వామిక సమాజంలో కూడా అడపాదడప రాజులు, రాజవంశాలు, నిజ జీవితాలు మనం చూస్తూ ఉంటాం. ప్రస్తుతం తెలుగు సమాజంలో సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ జరుగుతున్నది 8వ నిజాం చనిపోవడం పైన. చాలా రకాల అంశాలు ఆయన చుట్టుముట్టు చర్చ జరుగుతూ ఉన్నాయి. ప్రపంచంలో అత్యంత సంపన్నుడైన ఒక రాజకుటుంబానికి సంబంధించిన చివరి వారసుడు, అతను చివరి దశలో కష్టాల్లో ఉన్నారు అనేది బయట జరుగుతున్న చర్చ. సంపన్నమైన జీవితం నుంచి ఆ దశకు రావడానికి గల కారణాలు ఏమిటి? ఇక్కడ ఆసఫ్ జాహీల పరిపాలన ఎట్లా ప్రారంభమైంది? వాస్తవానికి రాజులకు సంపద ఎట్లా పోగవుతుంది? వారి దినచర్యలు, వారి జీవిత విధానాలు ఎట్లా ఉంటాయి? వీటన్నిటికి సంబంధించిన అంశాలు మాట్లాడితే మన దగ్గర ఉస్మానియా యూనివర్సిటీ చరిత్ర డిపార్ట్మెంటు అధిపతి ప్రొఫెసర్ అడప సత్యనారాయణ గారు మన దగ్గర ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్కారం సార్. ఈ 2-3 రోజులుగా సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున ఆసఫ్ జాహీల చివరి యైతు నిజాం ముఖరంజా చనిపోయారు, ఆయన చాలా కష్టాల్లో ఉన్నారు అంటున్నారు. నిజమైన కష్టాలు ఆధారాలు ఉన్నాయి, నిజమేనది? అది వాస్తవంగా ఆధారాలు, చారిత్రక ఆధారాలు ఉన్నాయండి. ఆయన 8వ నిజాము, ఆసఫ్ జాహీ వంశస్థుడు. ఈ ఆసఫ్ జాహీలు అనేటువంటి వాళ్ళు క్రీస్తకము 1724 సంవత్సరం నుంచి 1948 వరకు 7 నిజాంలు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. అంటే తెలంగాణ ప్రాంతానికి, అంటే ఇది దక్కన పీఠ భూమిలో అంతర్భాగమైనటువంటి తెలంగాణకు ఆసఫ్ జాహీ వంశానికి అవినాభావ సంబంధం ఉంది. అంటే కొంత చారిత్రకంగా మనం చూసుకున్నట్లయితే ఈ దక్కన పీఠభూమిలో అంతర్భాగమైనటువంటి తెలంగాణ, దీనికి ఒక ప్రత్యేక అస్తిత్వం ఉంది, దీనికి ఒక ప్రత్యేక ఉనికి ఉంది. దీని యొక్క నాగరికత వికాస పరిణామాన్ని పరిశీలించినట్లయితే అనేక అంశాలు, భారత సంస్కృతికి సంబంధించిన అనేక అంశాలు మనకు బోధపడతాయి. ముఖ్యంగా అంటే చరిత్రలో మరీ దూరంగా పోకుండా, అంటే శాతవాహనుల కాలం నుంచి కూడా ఈ ప్రాంతానికి, ఎందుకంటే శాతవాహనుల మొదటి రాజధాని కోట్లింగాల కరీంనగర్ జిల్లా. ఆ తర్వాత మధ్యయుగాల్లో మనం చూసుకున్నట్లయితే కాకతీయులు ఈ ప్రాంతానికి ఒక విశిష్టమైనటువంటి గుర్తింపునిచ్చారు. ఆ కాకతీయుల సామ్రాజ్యంలో అంతర్భాగమైనటువంటి తెలంగాణ ప్రాంతంలో అనేక రాజవంశాలు పరిపాలించాయి. కాకతీయ వంశ అనంతరము రెడ్డి రాజులు, పద్మనాయక వెలమలు, ఆ తర్వాత కుతుబ్షాహీలు, చివరిగా ఆసఫ్ జాహీలు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. అయితే ఈ ప్రాంతానికి ఒక విశిష్టత ఉంది. అదేమంటే ఈ ప్రాంతము దక్కన పీఠభూమిలో ఉంది, మాగాణి ప్రాంతము. ఇక్కడ పనిచేసేటువంటి వృత్తులు, సమూహాలు, అంటే ఆదివాసీలు, దళిత భోజనులు, చేతివృత్తుల కులాలు, తర్వాత ఉత్పత్తి కులాలు అంటాము వాడిని. వాళ్ళందరితో సహజీవనంగా ఉన్నటువంటి ఈ ప్రాంతము అనాది నుంచి కూడా ఇక్కడ మిశ్రమ సంస్కృతి అనేటువంటిది దీంట్లో అంతర్భాగంగా ఉంది మొదటి నుంచి. ఎందుకంటే మనం అదొకటి చెప్పుకోవాలి. మనం ఆర్యావర్తానికి, ఉత్తర భారతదేశానికి, దక్షిణ భారతదేశానికి ఒక ప్రధానమైనటువంటి తేడా ఏంటంటే ఇక్కడ వెలిసినటువంటి సంస్కృతి మిశ్రమ సంస్కృతి. అక్కడ ఆర్యన్ సంస్కృతి, ముఖ్యంగా బ్రాహ్మణ ఆధిపత్య వర్గ సమాజము అక్కడ వెలసిల్లింది. కాబట్టి అక్కడ మనం ఏదైతే సోకాల్డ్ బ్రాహ్మణిజం అంటామో దానికి రూట్స్ అక్కడ ఉన్నాయి. కానీ దక్షిణ భారతదేశంలో ఇక్కడ ఉన్నటువంటి భూగోళ పర్యావరణము, ఇక్కడ ఉంటున్న నదులు, ఇక్కడ ఉన్నటువంటి కుంటలు, చెరువులు,
ఇక్కడ ఉండే జీవన విధానం వల్ల పరస్పర అవగాహన అనేటువంటిది ఈ ప్రాంతానికి ప్రసిద్ధం. అంటే ఉత్పత్తి కులాలు, వ్యవసాయ కులాలు, వ్యవసాయ ఆధారిత కులాలు కలిసికట్టుగా సమిష్టిగా పనిచేసాయి. కాబట్టి ఈ ప్రాంతానికి ఆ సమిష్టి ఐడెంటిటీ ఉంది. ఆ సమిష్టి ఐడెంటిటీని మనము ప్రాచీన కాలంలో బౌద్ధం తీసుకుంటే, ఎందుకంటే ఇక్కడ బ్రాహ్మణిజము అంత డీప్గా రూట్స్ తీసుకోలేదు. దానికి కారణం ఏంటంటే బ్రాహ్మణేతర మత విధానాలు, తర్వాత తాత్వికత, తర్వాత ఇక్కడ ధార్మికత అన్నీ వెలిసిల్లాయి. ఉదాహరణకి బుద్ధిజము ఈ ప్రాంతంలో ముఖ్యంగా బావరి అనే అటువంటి ఒక ఋషి, ఇవాళ ఆదిలాబాదు ప్రాంతంలో మొట్టమొదటిసారిగా బౌద్ధం వచ్చింది. ఆదిలాబాద్ నుంచి బోధన్, నిజామాబాదు, ఉత్తర తెలంగాణలో బౌద్ధం వ్యాపించింది. ఆ తర్వాత సదరన్ తెలంగాణ, ఇక్కడి నుంచి కోస్టలాంధ్ర పోయింది. కాబట్టి అనాదిగా మనకు బ్రాహ్మణేతర భావజాలము, బ్రాహ్మణేతర జీవన విధానము ఇక్కడ అమల్లో ఉంది. కాబట్టి ఉత్తర భారతదేశం కంటే భిన్నంగా ఇక్కడ సంస్కృతి విలసిల్లింది. ఆ సంస్కృతిని కొనసాగింపుగానే కాకతీయుల దగ్గర నుంచి మనం చూసినట్లయితే అది కనపడుతుంది. ముఖ్యంగా కుతుబ్ షాయిలు, అంటే మొట్టమొదటిసారిగా ఇస్లాం పాలన వచ్చింది దక్షిణ భారతదేశంలో బహమినీ సుల్తాన్లతో. అంటే గుల్బర్గాని కేంద్రంగా చేసుకుని పరిపాలించినటువంటి బహమినీస్ సోకాల్డ్ ముస్లిం కింగ్డమ్ అది. వాళ్ళు 250 సంవత్సరాల కాలం పరిపాలించారు. వాళ్ళ తర్వాత వచ్చినటువంటి కుతుబ్ షాయిలు, ముఖ్యంగా వాళ్ళు గోల్కొండ, అంటే వాళ్ళ మనం ఏదైతే హైదరాబాద్ అంటామో దాన్ని గోల్కొండ రాజ్యాన్ని స్థాపించారు. అయితే ఈ కుతుబ్ షాహీ సుల్తాన్లు కూడా వీళ్ళు ఈ లోకల్ సంస్కృతితోని వాళ్ళు అవినాభావ సంబంధం పెట్టుకున్నారు. ఉదాహరణకి ఇవాళ మనము ముస్లిం పండుగలు, అంటే సోకాళ్ళు ముస్లిం పండుగలు అనుకుంటామో, మొహరం ఉంది. మొహరం పండుగలో ప్రధానంగా పాల్గొనేటువంటి వాళ్ళు సోకాళ్ళు హిందువులు. దాంట్లో ముఖ్యంగా ఈ యొక్క దళిత బహుజన వర్గాలు పెద్ద ఎత్తున పాల్గొంటాయి. కాబట్టి ఆ పండుగకు ఒక మత ప్రాతిపదికన మనం దాన్ని జరుపుకోం. అది ఒక అకేషన్గా, ఒక సమిష్టి జీవన విధానంలో అంతర్భాగంగా వచ్చింది. అట్లా మనము ఈ ముస్లిమ్స్ కూడా వాళ్ళు కుతుబ్ షాహీలు ఈ ప్రాంతం యొక్క విశిష్టతను గమనించి ఈ సంస్కృతిని వాళ్ళు మెరుగుపరిచారు, వాళ్ళు ప్రోత్సహించారు. అందుకే ఈ ప్రాంతంలో, తెలంగాణ ప్రాంతంలో మరీ ముఖ్యంగా కోస్తా ఆంధ్రతో కంపేర్ చేసుకున్నట్లయితే మనకు మతధార్మికత, స్పిరిచువలిజం ఇది ప్రజా సెంటర్డ్గా ఉంది. అంటే ప్రజలతో సంబంధం ఉన్నటువంటి ఈ చేతివృత్తుల వాళ్ళు, ఆదివాసీలు, దళిత బహుజనులు, వాళ్ళ సంస్కృతి అంతర్భాగంగా ఉంది. కాబట్టి ఇది ఒక విశిష్టతను కలిగి ఉంది. అయితే మనకు చారిత్రకంగా చూసినట్లయితే కుతుబ్ షాహీస్ మరి వాళ్ళు ఇస్లాం మతస్థులు కదా, వాళ్ళు పరిపాలన చేశారు కదా, కాబట్టి ఇక్కడ హిందువుల్ని బలవంతంగా మత మార్పిడి చేసినారని, అంటే వాళ్ళు పరాయి దేశస్తులు కాబట్టి వాళ్ళు మన మీద అఘాయిత్యాలు చేశారనేటువంటి ఒక వాదన కూడా ఉంది. కానీ మనకు చారిత్రకంగా మనం చూసినట్లయితే కుతుబ్ షాహీ వంశస్థులు, ఆ తర్వాత వాళ్ళ యొక్క వారసులైనటువంటి ఆసఫ్జాయిలు ఈ ప్రాంతంతో వాళ్ళు మమేకమైపోయి ఈ సంస్కృతిలో వాళ్ళు అంతర్భాగమై వాళ్ళు పరిపాలన కొనసాగించారు. ఇక ఇప్పుడు ఆసఫ్జాయిల కాలంకి వస్తే, ఈ ఆసఫ్జాయిల వంశస్థాపకుడు నిజాముల్ ముల్క్ 1724 నుంచి 48 వరకు ఆయన పరిపాలించాడు. ఆయన తర్వాత 6 నిజాంలు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. మొత్తంగా 7 నిజాములు 1724 నుంచి 1948 వరకు పరిపాలించారు. అయితే దీంట్లో ఇప్పుడు మనం ప్రస్తుత మన టాపిక్ ఏంటంటే ఈయన ముఖరంజా, కాబట్టి 7th నిజాం యొక్క మనముడైన. ఈ 7th నిజాము 1911 నుంచి 1948 వరకు పరిపాలించాడు. అయితే ఇక్కడ 7వ నిజాము అత్యంత ధనవంతుడు, ప్రపంచంలోనే కుబేరుడు అని ఎందుకు వచ్చిందంటే ఆయనకు ఆ పేరు. అఫ్కోర్స్ ఇక్కడ సంపద ఉన్నమాట వాస్తవమే. ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి సంపదకి మూలము అంతర్జాతీయ మార్కెట్. ఒకనాడు గోల్కొండ అంటే హైదరాబాదు, అది అంతర్జాతీయ మార్కెట్. అది ఎట్లా అంటే ఇక్కడ 2 ప్రధానమైనటువంటి వస్తువులు ఎగుమతి అయ్యాయి. ఒకటి పర్ల్స్, ఈ ప్రాంతము ఈ యొక్క ముత్యాలకు పెట్టింది పేరు. కుతుబ్ షాహీల కాలంలో ఇక్కడ ఈ ప్రాంతం నుంచి వర్తక వ్యాపారాలను సాగించడానికి ఫ్రెంచ్ వర్తకులు వచ్చారు, డచ్ వర్తకులు వచ్చారు, ఇటాలియన్ వర్తకులు వచ్చారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే గ్లోబలైజేషన్, అర్లీ గ్లోబలైజేషన్ ఇక్కడ మనకు తెలంగాణ హైదరాబాద్లో కనపడుతుంది, గోల్కొండ సంస్థానంలో కనపడుతుంది. అంటే 14-15 నాటికే ప్రపంచ మార్కెట్తో అది అంతర్లీనం అయిపోయింది. అందుకే గోల్కొండ సంస్కృతి కూడా అంతే. ఎందుకంటే ఇక్కడ బయటి ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళ యొక్క ప్రభావంగా మనకు కనపడుతుంది. అందుకే హైదరాబాద్ మీరు సిటీ చూడండి, హైదరాబాద్ సిటీలో ఇది మల్టీ కాస్ట్, మల్టీ కమ్యూనిటీ, మల్టీ రిలీజియస్, మల్టీ ఎథ్నిక్. ఇక్కడ పంజాబీలు ఉన్నారు, సిక్కులు ఉన్నారు, గుజరాతీలు ఉన్నారు, మార్వాడీలు ఉన్నారు,
ఇరానీస్ ఉన్నారు, తురానీస్ ఉన్నారు, పర్షియన్స్ ఉన్నారు, ఆఫ్ఘన్స్ ఉన్నారు. అంటే ఒక మైక్రోకాజం అన్నమాట, ప్రపంచీకరణకి ఒక మైక్రోకాజము హైదరాబాద్, గోల్కొండ. అయితే ముత్యాలు అనేటువంటివి వరల్డ్ ఫేమస్. కాబట్టి ముత్యాలు కొనుక్కోవడానికి అంతర్జాతీయంగా, ఇంకా ఆ రోజుల్లో యూరోప్ వాజ్ బ్యాక్వర్డ్. ఇప్పుడు మనం అనుకున్నట్టు యూరోప్ అంత ప్రోగ్రెస్ కాలే. ఆనాడు ఏషియన్ మార్కెట్, ముఖ్యంగా ఓరియంటల్ మార్కెట్ అంటారు దాన్ని, ఇక్కడ ముత్యాలు పెట్టిన పేరు. రెండవది, ఈ ప్రాంతం నుంచి టెక్స్టైల్స్, చాలా సున్నితమైనటువంటి సిల్క్, ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందినటువంటి పర్షియా దేశంలో ఉన్నటువంటి కులీనులు అందరూ కూడా గోల్కొండ సిల్క్ బట్టలు అంటే పడిచేస్తారు. వాళ్ళ ఇంటి అలంకరణకు, వాళ్ళ డోర్ మ్యాట్స్కి, వాళ్ళ కర్టెన్స్, విండో కర్టెన్స్కి, తర్వాత పురుషులు స్త్రీలు ధరించేటువంటి వస్తువులు, అంత నాణ్యత కలిగినటువంటి సిల్క్, మస్లిన్, తర్వాత కాటన్ టెక్స్టైల్స్. కాబట్టి అంతర్జాతీయ మార్కెట్ అభివృద్ధి అయింది. కాబట్టి కుతుబ్ షాహీస్ వర్ నోన్ యాజ్ ద రిచ్ కింగ్డమ్. అంటే ఆనాటికే అంటే ఈ విదేశీ వర్తకులు రాసినటువంటి వాళ్ళ రచనలు మనం చదివి తెలుస్తుంది. అంటే ఈ గోల్కొండ చార్మినార్ ప్రాంతంలో వాళ్ళు ఈ రత్నాలు వీటిని పోసి కుప్పలుగా పోసి అమ్మేటట్టు. నిజమేనా? నిజం, అది మాట. ఎందుకంటే ఇది మొత్తం ప్రపంచానికే ముత్యాల మార్కెట్కు సెంటర్ హైదరాబాద్, అంటే గోల్కొండ సంస్థానం. ఓకే. ఆ సంస్థానానికి వారసుడు అసఫ్జాహీ పాలకులు. కాబట్టి ఆ సంపద వాళ్ళకి అట్లా వచ్చింది. ఓహో, కుతుబ్ షాహీల నుంచి వారసత్వంగా వచ్చినటువంటి ఏది ఈ అంతర్జాతీయ మార్కెట్లో ప్రసిద్ధి చెందినటువంటి ఈ యొక్క రత్నాలు, తర్వాత ప్రెషియస్ మెటల్ అంటాం, విలువైన ఆభరణాలు. యాక్చువల్గా హైదరాబాద్కు కొన్ని వేల టన్నుల బంగారం దిగుమతి అయింది. ఎక్కడి నుంచి దిగుమతి? అది చెప్పాలి, అదొకటి ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు యూరోపియన్స్ వాళ్ళు భారతదేశానికి వచ్చారు. ఎప్పుడు 15వ శతాబ్దంలో వచ్చారు, కుతుబ్ షాహీ పీరియడ్లో వచ్చారు. వాళ్ళు భారతదేశంలో వర్తకం చేస్తున్నారు. వర్తకం చేసినప్పుడు వాళ్ళు ఏం చేయాలి? ఇవాళ మనం డాలర్ అంటాం కదా, ఆ రోజుల్లో మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ ఏంటంటే బంగారము, వెండి. కాబట్టి వాళ్ళు బంగారు అష్రఫ్స్, బంగారము వెండి కాయిన్స్ తీసుకొచ్చి వాటిని ఆ డబ్బుగా మార్చి ఇక్కడి నుంచి టెక్స్టైల్స్ కొనుక్కుపోయినారు, లేదా ఇక్కడి నుంచి పర్ల్స్ కొనుక్కుపోయినారు. అంటే ఫారిన్ ఎక్స్చేంజ్ అనేది అంటాము. ఇవాళ ఫారిన్ ఎక్స్చేంజ్ ద్వారా మనకు భారతదేశానికి, ముఖ్యంగా హైదరాబాద్ సంస్థానానికి వేల టన్నుల బంగారం వచ్చింది. అందుకే నిజాంల యొక్క భాండాగారంలో, కుతుబ్ షాహీల భాండాగారంలో మనకు టన్నులు కొద్ది గోల్డ్ కనపడుతుంది, గోల్డ్ కడ్డీలు కనపడతాయి, గోల్డ్ కాయిన్స్ కనపడతాయి. అష్రఫ్స్ అంటాం వాటిని, గోల్డ్ కాయిన్స్ కనపడతాయి. అంటే ఆ రోజుల్లో వీఆర్ అన్ ఎక్స్పోర్టింగ్ కంట్రీ, మనం ఎగుమతి చేసేటువంటి దేశం మనం. ఆనాడు యూరోపియన్స్ వాళ్ళు డబ్బులు డబ్బులు అంటే ఏంటి? గోల్డ్ అండ్ సిల్వర్. వాళ్ళకి ఎక్కడికి వచ్చిందంటే వాళ్ళు లాటిన్ అమెరికా, దక్షిణ అమెరికా నుంచి అక్కడ గనుల్లో వాళ్ళు తవ్వి అక్కడ దోచుకొచ్చి యూరోప్కి వచ్చి, లండన్ నుంచి, ప్యారిస్ నుంచి ఇక్కడికి వచ్చేది అనమాట. లావిష్ కోసం వాళ్ళు ఖర్చు పెడితే ఎగ్జాక్ట్ వచ్చింది. అందుకనే రెండు ఉదాహరణలు అండి. అంటే 17వ శతాబ్దంలో ఎంత బంగారము, అంటే ఇండియా ఎంత రిచ్ కంట్రీ అంటే రెండే ఉదాహరణ. ఒకటేమో నిజాం, గోల్కొండ నిజాంలు, గోల్కొండ కుతుబ్ షాహీలు, తర్వాత ఆసఫ్జాహీలు. రెండో వాడు కేరళ, ట్రావెన్కూర్ రాజులు. ఇప్పటికీ చూస్తే మనము ఆ పద్మనాభ దేవాలయంలో కొన్ని వందల టన్నుల బంగారం ఇంకా ఉంది. ఎక్కడదా బంగారం అంటే యూరోపియన్ ట్రేడర్స్ వాడికి వచ్చారు. మలబార్ కోస్ట్ అంటాం, మనదేమో కోరమండల్ కోస్ట్. ఈ కోరమండల్ కోస్ట్ నుంచి టెక్స్టైల్స్, తర్వాత ఈ పర్ల్స్ ఎగుమతయ్యాయి. అక్కడ కోరమండల్ కోస్ట్లో స్పైసెస్ అంటాము, సుగంధ ద్రవ్యాలు, మసాలాలు. అక్కడ పెద్ద ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి ప్రాంతము మలబార్ ప్రాంతం. ఆ మలబార్ ప్రాంతం అంతా కూడా ఈ ట్రావెన్కూర్ రాజా ప్రిన్సెస్, ఆయన కూడా ప్రిన్సే కదా. సో ఆయనకు అందుకే ఇవాళ వేల టన్నుల బంగారం ఇంకా పద్మనాభ స్వామి టెంపుల్లో, ఆ గుడి మందిరాల్లో పెట్టినటువంటి బంగారాన్ని ఇంకా ఇప్పటికీ లెక్క చెప్పలేకపోతున్నాం. అంటే ఆనాడు యూరోపియన్స్ భారతదేశానికి నెట్ క్యాష్ తీసుకొచ్చారు. దాన్ని ఇవాళ మనం ఏదైతే డాలర్ అంటామో ఆ డాలర్ రూపంలో మనకు వచ్చింది. అందుకనే మన ఈ తెలంగాణ ప్రాంతంలో కూడా వర్తకులు ఉండాలి. మీరు చూసుకోండి, కోమట్లు అంటాం మనం, మరవాడీస్ అంటాం, గుజరాతీస్ అంటాం. వాళ్ళ దగ్గర చూడండి, వాళ్ళ దగ్గర బంగారం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఆ రోజుల్లో అమ్మకము కొనుగోలు చేసేవాళ్ళు కాబట్టి. సో కాబట్టి కుతుబ్ షాహీల తర్వాత వచ్చినటువంటి ఆసఫ్జాహీలు మొదటి నుంచి కూడా వాళ్ళకి ఈ యొక్క సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంది. ఏది అంతర్జాతీయ మార్కెట్ నుంచి వచ్చినటువంటిది, అది సోర్స్ 400-500 ఏళ్ల కింద నుంచి ఉంది. ఎగ్జాక్ట్లీ కుతుబ్ షాహీల కాలం నుంచి ఉంది. అది ఆసఫ్జాహీల కాలం కూడా కొనసాగింది. ఎందుకంటే ఆసఫ్జాహీల కాలంలో కూడా మనము అంతర్జాతీయ మార్కెట్లో మన ఉదిస్తే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అయిన తర్వాత మనకు కొంత తగ్గింది. బట్ అంతవరకు అయితే మనకుంది. ఇది మొదటి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ ద ఆసఫ్జాహీస్. రెండవ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటంటే ఈ దక్కన్ పీఠభూమిలో ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతం. అంటే ఇప్పుడు తెలంగాణ అంటే తెలంగాణతో పాటు మరత్వాడ, కన్నడ ప్రాంతం కూడా మన దాంట్లో ఉండేది. ఇక్కడ అనువైనటువంటి సారవంతమైనటువంటి భూములు, వరిని పండించేటువంటి ప్రాంతం ఒకటి, మెట్ట పంటలు పండించేటువంటి ప్రాంతం ఒకటి.
ఇవ జొన్నలు సజ్జలు కందులు ఇవి. అయితే ఆనాడు రాజులు ప్రధానమైనటువంటి ఆదాయ వనరు ఏంటంటే భూమి శిస్తు. ఎందుకంటే ఆసుజాయిల కాలంలో వాళ్ళు మొదటి నుంచి కూడా 3 రకాలైనటువంటి ల్యాండ్ టెన్యూస్ ఉన్నాయి. ఒకటేమో దివాని ప్రాంతం అంటే ఖాల్సా, అది దాంట్లో రైతులకు భూములు ఉంటే వాళ్ళకి పట్టాలు ఇచ్చి రైతు సాగు చేసుకునడానికి ఒక అనుమతి పత్రం ఇచ్చేవాళ్ళు. రైతు దానికి శిస్తు చెల్లించాలి. అయితే ఇక్కడ ఒకటి మాత్రం వాస్తవం, రైతు చెల్లించేటువంటి శిస్తు హైదరాబాద్ సంస్థలో ఉన్న శిస్తు అధికంగా ఉండేది. బ్రిటిష్ ఇండియాతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ శిస్తు అధికం. కాబట్టి ఆ భూమి శిస్తు ఒక ప్రధానమైనటువంటి వనరు. రెండవది జాగీర్దారి ల్యాండ్స్ ఉన్నాయి. జాగీర్దార్స్కి వాళ్ళకి ఒక 30% భూమి వాళ్ళ అధీనంలో ఉంది. ఈ జాగీర్దారులు, జమీందారులు, దేశముఖులు అంటాం కదా, వాళ్ళ ద్వారా. ఒక 10% సర్ఫే కాస్ అంటాం దాన్ని. అది ప్రైవేట్ ల్యాండ్, అది రాజు భూమి, అది సర్ఫే కాస్ అంటే ఒక 10% అది ఉందన్నమాట. కాబట్టి నిజాంకు తను పాలకుడు కాబట్టి తనకు వచ్చేటువంటి వనరులు ఎన్ని ఉన్నాయి, ఇది రెవెన్యూ ఉంది, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్, ఎక్సైజ్ ట్యాక్స్ ఉంది, ఇంపోర్ట్ ట్యాక్స్, ఎక్స్పోర్ట్ ట్యాక్స్ ఉంది, ప్లస్ ఆయనకు సర్ఫే కాస్ట్ నుంచి వచ్చే ఆదాయము ఆయన పర్సనల్ ఖర్చుల కోసమే, అంటే ఆయన రాజప్రసాదము, ఆయన నౌకర్లకు. కాబట్టి సర్ఫే కాస్ట్లో వచ్చేటువంటి ఆదాయము కొన్ని లక్షల రూపాయలు, ఆ రోజుల్లో లక్షలు ఉండేది. కాబట్టి అదంతా కూడా ఆయన ప్రైవేట్ ఆస్తే కదా. అందుకే ఇవాళ నిజాం ఆఫ్ హైదరాబాద్ 1937లో టైమ్స్ సర్వే చేసి తేల్చింది ఏంటంటే ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిని. మరి ఆయనకు ఈ ధనం ఎక్కడి నుంచి వచ్చింది? ఒకటేమో వారసత్వంగా వచ్చినటువంటి ఆ సంపద, రెండవది వీళ్ళు స్వతహాగా భూమి శిస్తు, ఎగుమతి దిగుమతి సుంకాలు, తర్వాత మిగతా ట్యాక్సెస్, ఆ ట్యాక్స్ కలెక్షన్ ద్వారా వాళ్ళు సంపదను పోగేశారు. అంటే ఉన్న సంపదకు తోడు అదనపు సంపద ఏడో నిజాం వచ్చింది. ఏ లెక్క ఆధారంగా నిజాము దేశంలో అప్పటికి 100 సంస్థానాలు ఉన్నాయి. ఈ 100 సంస్థానాలు కాకుండా మరి ప్రపంచవ్యాప్తంగా చాలా రాజ్యాలు ఉన్నాయి. ఎప్పటికీ డెమోక్రసీ కాలేదు. కాలేదు. ఎట్లా, ఏ అంచనా ప్రకారం ప్రపంచంలో సంపన్నులని లెక్కేసిండ్రు? అంటే అది 1937లో వాళ్ళు టైమ్స్ వాళ్ళు వేసింది చెప్పేది ఏంటంటే, ఒకటి నికర ఆదాయం ఎంత ఉందని తేల్చారు వాళ్ళు. ఎందుకంటే నిజాం ప్రభుత్వం గవర్నమెంట్ రికార్డ్స్ అవి ప్రతి సంవత్సరం పబ్లిష్ చేశారు. వాళ్ళు అది క్యాలిక్యులేట్ చేసి ఇది ఎంత ఆదాయం వస్తుంది సంవత్సరానికి అని, తర్వాత దాంతోపాటు ఖర్చులు కూడా సంబంధించిన దానికి కూడా ఉంటుంది. ఆ ఆదాయము ఖర్చులు పోను మిగిలిందని నికర ఆదాయం అంటాం. అది నికర ఆదాయము ఆయన సర్ఫే కాస్ట్ నుంచి ఉంది, నికర ఆదాయము మన ఖాల్సా ప్రాంతం నుంచి ఉంది, నికర ఆదాయం జాగీర్ ప్రాంతం నుంచి ఉంది. సో వాళ్ళన్నింటినీ క్యాలిక్యులేట్ చేసి నికర ఆదాయాన్ని బట్టి, అంటే ఏ ప్రపంచంలో ఏ దేశానికైనా ఒక నికర ఆదాయం ఉంటుంది, అంటే మొత్తం సంపద, మొత్తం ఆదాయము, దాంట్లో ఖర్చులు పోను. సో ఆ బేసిస్ మీద వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి వాళ్ళు ఈయనను అత్యంత సంపన్నుడుగా. రెండవది భూమి శిస్తుతో పాటు నగదుతో పాటు ఇక్కడ ఉన్నటువంటి జ్యువెలరీ, అది కూడా ఇంపార్టెంట్. దాన్ని బులియన్ అంటారు ఇంగ్లీష్లో. ఆ బులియన్ ఎంత స్టాక్ ఉంది, ఎంత ఉన్నదట, అది ఎగ్జాక్ట్. అంటే ఆ రోజుల్లో మణుగుల్లో చెప్పేవాళ్ళు. మణుగులు అంటాము, ఈరోజు మనం కేజెస్ అని అంటాం, కానీ ఆ రోజు మాన్స్ మణుగులు మణుగులు అంటారు. సో మణుగులు లెక్క ప్రకారము థౌజండ్స్ ఆఫ్ మణుగుస్ జ్యువెలరీ ఉందని, 1000 మణుగుల బంగారం ఉంది. అంటే బంగారము, వజ్రాలు, వైడూర్యాలు, దాని ఇంగ్లీష్లో బులియన్ అంటారు. బంగారంతో పాటు వజ్రాలు, వైడూర్యాలు, రత్నాలు ఇవన్నీ. అంటే 1000 కిలోల 1000 కిలోలు బంగారం, వజ్రాలు, వైడూర్యాలు. అది ప్రభుత్వం దొరికినటువంటి లెక్కల ప్రకారమే. అంతకు మించి ఇవాళ మాకు ఇండైరెక్ట్గా మనకు తెలిసింది ఏంటంటే, ఈ చరిత్రకారులు జుబెన్స్కీ అనే ఒక ఆస్ట్రేలియన్ జర్నలిస్టు ఈ నిజాంకు సంబంధించినటువంటి విషయంలో రీసెర్చ్ చేస్తూ ఆయన హైదరాబాద్ వచ్చి ఆ నిజాం సేవకులు 90 సంవత్సరాలు ఉన్న వాళ్ళని కన్సల్ట్ చేసిన ఆయన చేసేవాళ్ళు. ఆయన ఆస్ట్రేలియా నుంచి వచ్చాడు, ఆస్ట్రేలియన్ జర్నలిస్ట్ ఆయన. ఈ నిజాం గురించి చరిత్ర పుస్తకం రాద్దామని దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి వచ్చిండు ఆయన. ఎందుకంటే చాలా కష్టం, ఇక్కడ అన్ని ఉర్దూలో ఉంటాయి ఈ రికార్డ్స్. ఈ ఆర్కైవ్స్లో రికార్డ్స్ కూడా అంత సరిగ్గా సిస్టమేటిక్ లేవు. సరే ఆయన ఏం చేసినట్టే, ఆ రాజు నిజాం కింద పనిచేసినటువంటి కొంతమంది సర్వెంట్స్, ఓల్డ్ వాళ్ళు, 90 సంవత్సరాలు 80 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళని తెలుసుకుంటే ఆయన రాస్తాడు. నజరీబాగ్ ప్యాలెస్, చౌమౌన్లాహ్ ప్యాలెస్, ఫలక్నుమా ప్యాలెస్, ముఖ్యంగా చౌమౌన్లాహ్ ప్యాలెస్, ఈ నజరీబాగ్ ప్యాలెస్ అంటే కింగ్కోటి, 7వ నిజాం పుట్టింది కూడా కింగ్కోట్లోనే. అక్కడ 4 విశాలమైనటువంటి గదులు ఉన్నాయంట, ఒక్కొక్క దాంట్లో.
4 విశాలమైనటువంటి గదులు 40x30 ఆయన లెక్క ప్రకారం 40 ఫీట్ ఇంటూ 30 ఫీటు. ఆ 4 రూములలో పెట్టినటువంటి వాటిని ఏమంటారు చెస్ట్లు అంటారు. ఆ ఇనుప బీరువాలో ఆ ఇనుప డబ్బాల పెట్టెల్లో కుక్కి పెట్టినాడంట. అంటే అది ఇది మరి అది అన్అకౌంటబుల్. అంటే రాజు కాబట్టి ఆయన ఎందుకు డిక్లేర్ చేస్తారు, ఆయనకేమో అడిగటం లేరు. కాబట్టి అంత అంత ధన సంపద, అంత వజ్రవైడూర్యాలతో కూడుకున్నటువంటి సంపద అది లెక్క కట్టండి. సో అది నిజాము సంపద. అందుకనే ఇండియాలోనే 560 సంవత్సరాధీశుల్లో ఈయన అత్యంత ధనవంతుడని. ఇంకొకటి కూడా చెప్పాడు ఆస్ట్రేలియన్ అతను. ఆయన ఏమన్నాడంటే 563 సంవత్సరాధీశుల ఆస్తులన్నీ లెక్కగట్టి ఒక్కడ పెట్టండి, నిజాంది ఒక్కడ పెట్టండి. నిజాం దానికంటే ఆ 562 సంవత్సరాల ఆదాయం తక్కువ అంటాడు ఆయన. అంటే ఎగ్జాగరేషన్ ఉండొచ్చు, అతిశయోక్తి ఉండవచ్చు, కానీ ఇది వాస్తవం. ఇది ఈ దేశంలో ఉన్న సంస్థానాల సంపద మొత్తం ఒకెత్త అయితే నిజాం అంటే దాన్ని బట్టి మనకు తెలిసిందంటే ఇప్పుడు అంటే అంతటి సంపదకు 7వ నిజాము పరిపాలనా కాలంలో వచ్చినటువంటి అంచనాలకు మనము వాస్తవికత ఉంది కాబట్టి ఆ సంపదకు వారసుడే 8వ నిజాం. అంటే వీళ్ళు ఆసబ్జాయిల వంశస్థులు మొదటి నిజాము నుంచి సంపన్నులే ఆ లెక్కన. ఈ 7వ నిజాముకు ఎంతమంది సంతానము, ఆయన ఆస్తులను ఎట్లా పంపకాలు చేసిండు? ఎస్, 7వ నిజాముకు అఫీషియల్గా 5 భార్యలు. ఆ 5 భార్యలకు దాదాపు 100 మంది సంతానం ఉన్నారు. వాళ్ళు కాకుండా నౌకర్లు. అయితే 7వ నిజాము చాలా సిస్టమేటిక్గా ఆయన బతుకున్నప్పుడే అన్ని పంపకాలు చేశాడు. ఎవరెవరికి ఎంత వాటా ఇవ్వాలి, నౌకర్లకి ఎంత ఇవ్వాలి, నౌకర్లు కూడా. ఎందుకంటే ఆ రోజుల్లో రాజును నమ్ముకొని ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి, ఆయనకు సేవ చేసినారు కాబట్టి ఆ సేవకులకు కూడా వాళ్ళు అంటే అత్యంత ముఖ్యమైనటువంటి వాళ్ళని నమ్మకస్తుల్ని వాళ్ళని లెక్క వేసి ఎవరి వాటా వాళ్ళకి ఇచ్చినాడు. అందుకనే ఆయన కొడుకులకు కూడా అంటే కొడుకులకు సంపద ఇచ్చి వీలునామాల మాత్రము వాళ్ళకి రాయలే. అంటే వాళ్ళ పేరు మీద ఉన్నటువంటి ఆస్తి వాళ్ళకు ఉంది, వాళ్ళకున్న ప్యాలెసెస్ వాళ్ళకు ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి వాళ్ళకు? ఇప్పుడు బెల్లా విస్తా ఉంది, ఇది అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ అంటాము, ఖైరతాబాద్ ఎగ్జాక్ట్లీ చౌరస్తాలో. తర్వాత ఇప్పుడు మాకు ఫలక్నుమా ప్యాలెస్ మొన్నటిదాకా అది తాజ్ వాళ్ళు, ఇప్పుడు కూడా తాజ్ వాళ్ళు చేస్తున్నారు. చోమల్లో ప్యాలెస్, తర్వాత నజరీబాగ్ ప్యాలెస్, తర్వాత సిరాన్ ఫోర్ట్ ప్యాలెస్ అని అది కాస్బర్మనంద్ రెడ్డి పార్క్లో ఉంది. 6 ప్యాలెసెస్ ఇది కొడుకుల పేరు మీద చేసినాడు. అయితే ఆ కొడుకులు చచ్చిపోయినారు కాబట్టి అది ఆటోమేటిక్గా ఈ 8వ నిజాం అయినటువంటి మొకరాం జాకు వచ్చింది. ఈ 6 ప్యాలెస్లు ఇప్పటికి కూడా అవి ప్రైవేట్ ఆస్తిగానే ఉన్నాయి. అవి ఈ నిజాం యొక్క ప్రైవేట్ ఆస్తులే. సరే, వాటి మీద ఆయన పూర్తి అజమాయిషి లేకపోయింది. కానీ 7వ నిజాము తన బ్రతుకున్న కాలంలోనే సిస్టమేటిక్గా ఈ పంపకాలు చేశాడు. ఆయన దగ్గర ఉన్నటువంటి ఆస్తిని, వజ్రవైడూర్యాల్ని కూడా ఎవరెవరికి ఎంత ఇవ్వాలి. తర్వాత ఒక ట్రస్ట్ కూడా క్రియేట్ చేశారు. ట్రస్ట్ కూడా క్రియేట్ చేసి నిజాం చాలా దూరదృష్టితోని ఈ డబ్బును ఆగం చేయకుండా దాన ధర్మాల కోసం ఇవ్వడం కోసమని ఒక ట్రస్ట్ను కూడా ఏర్పాటు చేసి ట్రస్ట్ పేర కొంత రిజిస్టర్ చేసిండు కొన్ని ఆస్తులు. సో కాబట్టి నిజాం ఆస్తిని ఇటు వారసులకి అటు ట్రస్టుకు, ఎందుకంటే ట్రస్ట్ అయితే ఏంటంటే సేఫ్గా ఉంటుందని అట్లా చేసేసి ఆయన మరణించాడు. కాబట్టి ఈ ఆస్తిని అంటే వాళ్ళకు ఉన్నటువంటి ప్రైవేట్ ఆస్తి, ఆయన సర్ఫేకాస్ నుంచి వచ్చినటువంటి ధనము ఆ ఇన్కమ్తో కలుపుకొని కూడా ఆయన కొన్ని కట్టుబాట్లు సిస్టమేటిక్గానే చేసిండు. కానీ ఎంతైనా కూడా ఏమైందంటే ఆయన మరణానంతరం 60 ఏళ్ళు ఆయన మరణించిన తర్వాత ఈ యొక్క సేవకులు, ఈ యొక్క అంతఃపురంలో ఉన్నటువంటి వీళ్ళు, తర్వాత కన్క్యూబెన్స్ ఆయనకున్నటువంటి మరి లెక్కలో లేనటువంటి వారసులు, సంతతి ఎవరికి దొరికినంత ఎవరికి అందినంత వాళ్ళు తీసుకుని పోయారు. అందుకనే ఆయన జుబ్రెన్స్కి రాస్తాడు కూడా. అంటే ఎంత పిలిఫరేజ్ అయిందంటే ఎవరికి దొరికింది ఎక్కడ అంటే, ఎందుకంటే ఆడ ఎక్కడ పెట్టాలో పెట్టినంత దాచిండు. కొన్ని అయితే ఓపెనింగ్ ఉన్నాయి, మూటల్లో కట్టి పెట్టిన ఆయన పెద్ద మనిషి మూటలో కట్టి పెట్టాడు బంగారం, వజ్రాలు. అందుకని అంటారు బంగారం ఏమో టన్నులు లెక్క పెట్టేవాళ్ళంట, ఈ వజ్రవైడూర్యాలేమో కొలిసేవారంట. ఇంకా దాన్ని బట్టి చూడండి అది ఎక్కడ పెట్టిండో ఏం చేసిన, ఎన్ని సేఫ్లలో పెట్టిండు. ఇంకా ఆడ పట్టకుంటూనే మామూలు ఆడ ఏడిచిపెట్టి ఎవరికి వచ్చేది కంది వాడు తీసుకొని పోయి అస్రాఫ్లో అమ్ముకున్నారు వీళ్ళు ఈ సర్వెంట్స్. అంటే అంతటి సంపద అది సరే చిన్న భిన్నం అయిపోయింది ఆయన మరణానంతరము. అయితే ఇక్కడ మనం ఆసఫ్ జాహీ 8వ ఆసఫ్ జాహీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈయన గురించి 2 మాటలు చెప్పాలి.
అంటే ఇతనికి మరి ఇద్దరు కొడుకులకు మంచిండు కదా, కొడుకులు మంచి మరి ఆ కొడుకులను కాకుండా పట్టాభిషేకం వారసుడు ఈయనని చెప్పినట్టు ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఎగ్జాక్ట్ అదే అంటాను, నిజాంకు నమ్మకం లేదు ఇద్దరు కొడుకుల మీద. నేను చెప్పాను కదా, ఆ ముఫ్కం జా ఆజం జా అనేటువంటి ఇద్దరు కొడుకులు. అయితే వాళ్ళ పేరు మీద ఉన్నాయి ఇప్పటికి కూడా. ఇప్పుడు మాజం జాయి మార్కెట్ ఉంది, ఆయన పేరు పెట్టాడు, వాళ్ళ కొడుకుల పేరు పెట్టాడు. కొడుకు ఆజం జాయి మిల్స్ అని వరంగల్లో పెట్టాడు. కొడుకుల పేరు మీద ఉండాల్సి ఉంచిండు. అదేవిధంగా హిమాయత్ సాగర్ కట్టాడు, హిమాయత్ అలీ ఖాన్ ఇంకో కొడుకు పేరు. తర్వాత ఉస్మాన్ సాగర్. సో ఆయన పేరు కొడుకుల పేరు మీద ఉంచాల్సింది ఉంచిండు, కానీ ఆయనకు నమ్మకం లేదు వాళ్ళ మీద. అందువల్లనే ఆయన ఏమన్నాడంటే నా తర్వాత వారసుడు నా మనవడని ఆయన బతుకున్నప్పుడే చెప్పాడు. ఆయన బ్రతికున్న ఎందుకంటే అది ఆనవాయితీ అనమాట, రాజు తన వారసుడిని డిక్లేర్ చేయాలి, అది సభ మర్యాద. ఈయనను చామోహల్లా ప్యాలెస్లో ఈయనకు పట్టాభిషేకం కూడా చేసినారు. ఈయనతో పట్టాభిషేకం చేశారు, దాన్ని భారత ప్రభుత్వం కూడా గుర్తించింది. చమోల ప్యాలెస్లో ఈయన పట్టాభిషేకం 71లో జరిగింది. ఈ పట్టాభిషేకం అయిన తర్వాత అఫీషియల్గా 67లో వాళ్ళ తాత మరణించిన తర్వాత 71 వరకు ఈయన రాజుగా గుర్తించబడిన ద నిజాం ఆఫ్ హైదరాబాద్ అనేటువంటి బిరుదు కొనసాగింది. 71లో ఇందిరాగాంధీ వచ్చిన తర్వాత ఈ రాజభరణాలు రద్దు చేసింది కాబట్టి అది పోయింది. కానీ ఆయన ప్రైవేట్ ఆస్తి ఆయనకే ఉంచారు భారత ప్రభుత్వం. సరే ట్యాక్స్ కట్టించుకుంది, వెల్త్ ట్యాక్స్ కట్టించుకుంది, అన్ని కట్టించుకున్నా కూడా వాళ్ళకి ఇప్పటికి కూడా వాళ్ళకి ప్రాపర్టీస్ ఉన్నాయి. అయితే ఈయన మొదటి భార్య ఇస్రా, ఆమె టర్కిష్ సుల్తాన్ ఎవరు ముకరంజా వాళ్ళ తల్లి, ఆమె నిజాం రెండవ కోడలు. అయితే ఆమెకు అర్థమైంది ఏంటంటే మా మామ ఉన్నంత మటుకు ఆయన ఎవరిని దగ్గర రానిలే, ఈవెన్ కోడళ్ళని మనవరాళ్ళని ఎవరిని కూడా దగ్గర రానిచ్చేవాడు కాదు ముసలాయన. చాలా సిస్టమేటిక్గా, అంటే ఆయన ఫ్రూగల్ లైఫ్, ఏడో నిజాం ఆయన పర్సనల్ లైఫ్ చాలా ప్యూర్గా ఉండేది. ఆయన విలాసంతో జీవితం గడపలే, సీదా సాదాగా గడిపేవాడు. ఆస్తిని ఆయన బతుకున్నంత కాలం కళ్ళలో పెట్టుకొని కాపాడుకున్నాడు. ఒక ఈగను వాడనీలే. అందుకని ఆ కోడలు రాస్తుంది, ఆమె ప్రిన్స్ దురిషా ఆమె అంటది మా మామయ్య బతుకున్నంత వరకు మేము ఎవరేం ఏం మాట్లాడలేకపోయినాం. ఆయన ఒక విలేకరి చెప్పింది, ఏందమ్మా మరి ఎన్నో నుంచి ఎక్కడ పోయినావు, ఇప్పుడు వచ్చి మళ్ళీ ఈ అని చూసుకున్నాం అంటే, ఎందుకంటే మా మామయ్య గారు బతుకున్నంతసేపు మమ్మల్ని ఎవరిని దగ్గర రానిలేదు, మాకు ఏమాత్రం అవగాహన లేదు, ఎక్కడ ఏం సంపద ఉందో ఎక్కడ ఎవరి పేరు మీద ఉందో మాకు ఏం తెలియదు. ఆయన పోయినారు కాబట్టి ఆయన పోయిన తర్వాత కనీసం ఏమాత్రం అన్నా మా కళ్ళకు కనపడుతున్న ఫలక్నమా ప్యాలెస్ అది దాని పరిస్థితి చాలా భయంకరంగా ఉంది, ఎవరికి అందినంత వాళ్ళు తీసుకొని పోయినారు. అక్కడ ఉన్నటువంటి ఫోటోగ్రాఫ్స్, అక్కడ ఉన్నటువంటి పెయింటింగ్స్, అక్కడ ఉన్నటువంటి విలువైన యాంటిక్స్, ఈ గోల్డ్ సిల్వరు ఇత్తడితో చేసినటువంటి ఆభరణాలు పరికరాలు అన్ని ప్యాలెస్ నుంచి ఇంకో అన్ని ఆమె చెప్పింది, ఆమె సుధాగా చెప్పింది, మేమేం చేయలేకపోయినాము, మా కంట్రోల్లో ఏమీ లేదు ఇక్కడ అని. ఆమె చౌమాలా ప్యాలెస్ గురించి, ఫలక్నుమా ప్యాలెస్ గురించి, నజరీబాగ్ ప్యాలెస్ గురించి, ఈ 3 ప్యాలెస్ల గురించి చెప్పింది ఆమె. ఎందుకంటే చిరాన్ ప్యాలెస్లో ఇంకో కొంత ఉంది, అయితే అది వాళ్ళ ప్రైవేట్ ఆస్తి కాబట్టి ఆమె కొంత సెన్సిటివ్గా ఉండి వచ్చి ఇక్కడ నిల్చొని ఆమె రిపేర్ చేయించింది, చౌమాలా ప్యాలెస్ని రిపేర్ చేయించింది. నిజాం కోడలు ఆమె దురిషా, ప్రిన్సెస్ దురిషా అని టర్కీ దేశం నుంచి వచ్చి, సరే ఆమె కాపాడింది. ఎందుకంటే ఆమె మామగారు ఎట్లయితే చేసుకున్నా ఆమె అట్లా చేసుకుని, ఎందుకంటే ఆమె కొడుకున్నారు కాబట్టి. ఈ నా భర్త అయితే ఇప్పుడు ఈయన 2వ పెళ్లి చేసుకున్నాడు, 3వ పెళ్లి చేసుకున్నాడు, 4వ పెళ్లి చేసుకున్నాడు, అయినా కూడా ఆమె అతన్ని భరించింది, ఆమె ఉన్నది. అంటే విడాకులు ఇచ్చింది కానీ ఆమె ఆస్తికి ఆమెకు వారసత్వంగా వచ్చినటువంటి ఆస్తి ఆమెకు ఉంది కాబట్టి ఆమె కొంత జాగ్రత్త చేసింది కాబట్టి ఈ మాత్రమే బతుకున్నాయి. అయితే ఇక్కడ మనం 7వ నిజాం ముకరంజా గురించి 2 మాటలు చెప్పుకోవాలి. మరి ఇంత ఆస్తికి వారసుడైనటువంటి ఇతను ఎందుకు పోయినాడంటే, ఒకటే మైనస్ పాయింట్ ఏంలో ఏంటంటే, అది తరాలుగా వస్తున్నటువంటి ఒక ఆనవాయితీ ఏమో కానీ నిజాం 7వ నిజాం ఎక్సెప్షన్. ఇతను ఏం చేశాడంటే తాత బతుకున్నప్పుడే ఎక్కువ కాలం ఆయన విలాసవంతమైన జీవితము విదేశాల్లో గడిపాడు. ఆయనకు విదేశాల్లో ఉండటము, అక్కడ వెస్ట్రన్ లైఫ్కి అలవాటు పడి అక్కడ ఆయన ఫ్రీగా అంటే జలసాగులు చేసి ఖర్చులు పెట్టేటువంటి ఒక తత్వం అయింది. అది దానివల్లనే ఆయన చాలా అప్పులు చేశాడు. ఆయన ఫ్రాన్స్లో ఉన్నప్పుడు, తర్వాత ఇంగ్లాండ్లో చదువుకునేటప్పుడు కూడా ఆయన అప్పులతోనే బాధపడేవాడు. ఇట్లాగే అంటే ఏమాత్రం అవకాశం దొరికినా ఇండియా వచ్చినప్పుడల్లా సూట్ కేసుల నిండా ఈ వజ్ర వైడూర్యాలు పెట్టుకొని జినీవా తీసుకుపోయి ఆ జినీవా మార్కెట్లో అమ్మేటోడు. ఇక్కడ నుంచి తీసుకోండి దట్ ఇస్ రికార్డెడ్, ఆన్ రికార్డ్ ఉంది. ఇది జుబ్రెస్కీ అనేటువంటి ఇతను రాసినాడు, తన పుస్తకం రాసినాడు. ఇది మాత్రం వాస్తవం, ఎందుకంటే తన ఖర్చులకి తాతను అడిగితే ఇప్పుడు అఫీషియల్గా తాత ఇచ్చేవాడు కాదు కాబట్టి తాత తెలవకుండా అందుబాటులో ఉన్నటువంటి వాటన్నింటిని కూడా సంచులు నింపుకొని పోయాడు. తాత మరణించిన తర్వాత వచ్చినప్పుడల్లా తీసుకుని పోయేటోడు, 2-3 సూట్ కేసులలో పెట్టుకుని పోయి ఆ జినీవా మార్కెట్లో
ఏమంటాము చాలా చీప్గా చౌకగా అమ్మేసేవాడు. 100 రూపాయలు వస్తున్న 10 రూపాయలకు అమ్మేవాడు. ఎందుకంటే తన అవసరాల కోసం. అట్లే వాళ్ళు మర్చెంట్స్, ఈ పాన్ బ్రోకర్స్ ఏమంటాము ఈ కుదబెట్టుకునేటోళ్ళు వాళ్ళే ఆశ్చర్యపోయేవాళ్ళు. సో వాళ్ళకి ఇప్పుడు ఆస్ట్రేలియాలో పోయిన తర్వాత ఆ విషయం కూడా చెప్పాలి నేను. సరే, ఆయన ఇంగ్లాండ్ నుంచి చదువుకున్నాడు, వచ్చిండు. తర్వాత ఇక్కడ ఉన్నప్పుడు ప్యాలెస్లో 56 కార్లు అంటే 100 కార్లు ఉన్నాయి యాక్చువల్గా నిజాంకు. ఇక్కడ కింగ్కోట్ల ప్యాలెస్లో ఆయనకు అసలు కార్ల గ్యారేజ్లోనే మొత్తం కింగ్కోట్లో ఒక పోర్షన్ అంతా ఈ కార్ల గ్యారేజ్ ఉండేది. ఉండేవి ఆ రోజుల్లో రోల్స్ రాయిస్, బెంట్లీస్, విలువైన కార్లు. రోల్స్ రాయిస్, బెంట్లీస్ అవి అత్యంత విలువైన కార్లు. 56 కార్లు. ఈయన 8వ నిజాము బతుకున్నప్పుడు చెప్పిన మాట ముఖరంజా. అంతకంటే ముందు కూడా ఇంకా ఎన్ని కార్లు, 100 కార్లు ఉన్నాయి ఆయనకు. 100 కార్లు అంటే ఈజీగా ఉంటాయి. కానీ 56 ఈయన లెక్క ప్రకారం ఏంటంటే ఆ 56 వాటికి రిపేర్ చేయడం ఈయనకు అలవాటు. అదొక ఆయన వృత్తిలాగా ఈయన చేసుకుని ఆ గ్యారేజ్లో పోయి వాటిని ఇప్పటం, తోడటం, చేయటం చేస్తున్నవాడు. సో కాబట్టి ముఖరంజాకు ఇదొక షోక్ ఉంది, ఇది కార్లు. తర్వాత విలాసవంతమైనటువంటి జీవనము, ఫ్రెండ్స్ను ఎంటర్టైన్ చేయటము, విలాసంగా వర్చువల్ ఖర్చు పెట్టడము. దీనివల్ల అతను ఏమైందంటే కొంత కుంగిపోయినట్టు జీవితంలో, అప్పులో బాధపడలేడు. ఇక్కడి నుంచి ఏం చేశాడంటే 1971 చెప్పండి. 71 అంటే ఈయన జీవితంలో ఇంకొక మాట అంటారు, ఎక్కడ ఆస్ట్రేలియా వెళ్ళిపోయి ఒక 5 లక్షల ఎకరాల భూమి కొన్నాడని చెప్పి. అది నిజం. ఎందుకంటే ఆనాడు ముఖరంజా ఆనాడు ఆయన కొంత ఏంటంటే ఇంట్రెస్ట్ ఉంది. ఎందుకంటే ఇక్కడ చిరాన్ పోర్ట్ ప్యాలెస్ చూసినాడు, ఇక్కడ జూబ్లీహిల్స్ చూసినాడు, ఇక్కడ విశాలమైనటువంటి భవనాలు, ల్యాండ్స్ ఉన్నాయి. కాబట్టి నాకు కూడా అట్లా ఉండాలని ఏం చేసిందంటే ఏకంగా ఒక 5 లక్షల ఎకరాల భూమి కొన్నాడు. 5 లక్షల ఎకరాలు, 500,000 అంటాం అని. సో కొన్నాడు, రిజిస్ట్రేషన్ చేసినాడు. అక్కడ ఒక షీప్ ఫామ్ పెట్టినాడు. అక్కడ అగ్రికల్చరల్ మిషనరీ అంతా తీసుకొచ్చి, బుల్డోజర్సు, తర్వాత ఈ అగ్రికల్చర్ కట్టింగ్ మిషనరీస్ అన్ని తీసుకొచ్చి మెకానికల్ వర్క్ అంతా చేసేవాడు. ఈయన ఇంజనీర్, ఎగ్జాక్ట్లీ. ఈయనకి ఆటోమొబైల్ ఇంజనీర్. సో ఈయనకు ఆ సోకు ఉంది. కాబట్టి ఆ ఆస్ట్రేలియా ఫామ్లో ఎక్స్పెరిమెంట్స్ అన్నీ చేసినాడు. ఎంత ఎక్స్పెరిమెంట్ చేయాలో అంత చేసినాడు. పాత బుల్డోజర్లు, బ్రిటిష్ వాళ్ళ ఆర్మీ నుంచి పడిపోయిన ట్రక్కులు అన్నిటి కొనుక్కొచ్చి వీటన్ని రిపేర్ చేస్తున్నాడు. సో అట్లా కూడా కొంత ఒక రకంగా దురలవాటు అయిన తర్వాత దానివల్ల కూడా సొమ్ములు పోయినాయి. ఆ తర్వాత అతని మీద ఆధారపడినటువంటి వాళ్ళు, అతని ఫ్రెండ్స్, అతని సర్కిల్ అక్కడ ఆస్ట్రేలియా పోయినాక దివాళి తీశాడు. 71 తర్వాత పోయినాడు ఆయన. ఒక 10 సంవత్సరాలలోనే 2 డికెట్స్ అంటారు, 20 సంవత్సరాల్లోనే 1990 కల్లా మొత్తం ఎగ్జాక్ట్ 1990s వాజ్ టర్నింగ్ పాయింట్ ఆయన జీవితంలో. అటు ఆస్ట్రేలియా కలిసి రాలేదు, ఇటు జినీవాలో యూరోప్లో ఉంటే ఇక్కడ కలిసి రాలేదు. ఒక రకంగా ఆయనకు ఉన్నటువంటి హాబీస్తోని ఒక ఇండస్ట్రీ కూడా స్టార్ట్ చేయొచ్చు. కానీ ఆయనకు అంత తెలియలేదు. అంటే వాళ్ళ రాజసం కదా, వాళ్ళు రాజరికం అనుభవించారు కాబట్టి ఆయనకు ఈ వ్యాపారాలు చేయడం ఎగ్జాక్ట్లీ. కాబట్టి ఈ వ్యాపారాలు చేయటము, డబ్బులు సంపాదించడం అనేటువంటి కాన్సెప్ట్ లేదు. అది కూడా ఒక మైనస్ పాయింట్గానే ఆయనకు జీవితంలో వచ్చింది. అయితే ఆస్ట్రేలియా పోయిన తర్వాత మాత్రం నిండా మునిగిపోయి ఇక పెళ్లి చేసుకున్నాడు. ఎవరన్నా అక్కడ చేసుకున్నాడు, మర్చిపోయాను. అక్కడ పోయిన తర్వాత ఇక్కడ ఇస్రా బేగం ఉండేది, పెద్ద భార్య. ఈమె ఇతని దురలవాట్లు చూసి విడాకులు కూడా తీసుకుందామే. సరే, ఆయన విడాకులు తీసుకున్న భార్యగానే కొంత కొనసాగుతుంది. ఆ క్రమంలో ఆస్ట్రేలియా పోయినప్పుడు అక్కడ హెలెన్ అనేటువంటి ఒక ఆస్ట్రేలియన్ మహిళలను వివాహం చేసుకున్నాడు. ఆమె కూడా చాలా అందగత్తే. ఆమె బ్యూటీ ఆఫ్ ఆస్ట్రేలియా అనేవాళ్ళు. సో కాబట్టి అంత అందగత్తెని ఆమె కూడా ఇతన్ని మోహించి పెళ్లి చేసుకుంది. వాళ్ళు కలిసి జీవనం చేశారు. వాళ్ళకు కొడుకు కూడా పెట్టాడు. సో ఆ తర్వాత ఆమె వేరే వాళ్ళతో సంబంధాలు పెట్టుకొని ఆమె ఎయిడ్స్ వచ్చి ఆమె చచ్చిపోయింది. సో కాబట్టి అదొక బ్యాడ్ లక్. సో ఆస్ట్రేలియాలో వార్తలు వచ్చినాయి, వరల్డ్ వైడ్ వచ్చినాయి. అవి రికార్డ్ అయినాయి కూడా. ఈ చరిత్రకారులు పుస్తకాలు కూడా రాశారు. ఆమె మరణం కూడా అతన్ని కొంత ఒక రకమైన డిప్రెషన్ గురి చేసింది. ఎందుకంటే ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆమె ఎయిడ్స్తో వ్యాధితో చచ్చిపోయింది. ఆమె సంతానానికి కూడా కావాల్సినటువంటి భరణాలు ఇచ్చాడు. తర్వాత ఆ రెండవ భార్య అయిన తర్వాత మళ్ళీ మూడవ భార్య మళ్ళీ టర్కీనే ఒక ఇంజనీరు బిడ్డని చేసుకున్నాడు. ఆమె కూడా ఒక 10 సంవత్సరాల పాటు సహజీవనం చేసి ఆమె కూడా విడాకులు, ఈయనతో విసిపోయి విడాకులు తీసుకుంది. ఆమెకు ఈ యొక్క భరణాలు ఇచ్చారు. కాబట్టి ఈ భరణాల వల్ల దాదాపు 5 పెళ్ళిళ్ళు తీసుకున్నాడు అఫీషియల్గా. ఈ 5 భరణాల వల్ల కూడా కొంత నష్టపోయాడు. బాగానే ఆస్తి కోల్పోవాల్సి వచ్చింది. ఎందుకంటే వాళ్ళు కొన్ని $మిలియన్స్ ఇవ్వాల్సి. ఎందుకంటే ఇప్పుడు ఆస్ట్రేలియా ఆమెకు రాజు ఈయన. సో కాబట్టి ఆ విషయంలో ఎక్కడ వెనుకపోలే, ఎక్కడ కూడా ఆయన నెగోషియేట్ చేయలే. ఎంత అంటే అంత ఉదారంగా చేసినాడు. ఆయన ఫైనాన్షియల్ జవేరి అని ఒక లోకల్ ఇక్కడ బిజినెస్ మ్యాన్. ఆయన చాలా మట్టుకి సర్దుబాటు చేసినాడు. ఆయన ఆస్ట్రేలియా ఉన్నప్పుడు కూడా ఆయనకు అవసరమంత మట్టుకు డబ్బులు ఇచ్చాడు. ఆయన ఆస్తిని కాపాడడానికి ప్రయత్నం చేశాడు. కానీ ఆయన వల్ల కూడా కాలేదు. బ్యాంకర్ జవేరి అనే
చాలా లాయలిస్టు, అత్యంత నవాబు అత్యంత భక్తుడు ఆయన, వ్యాపారస్తుడు. కానీ వ్యాపారస్తుడు ఆయన వ్యాపారం చూసుకుంటాడు కదా. సో ఆయన కూడా ఒక దశలో ఇంకా ఈ ప్రభు గారితోని నాకు చెల్లేటట్లేదని ఆయన విరమించుకున్నాడు. కాబట్టి అట్లా ఆయన విరమించుకోవడం వల్ల అట్లా కొంత నష్టపోయినాడు. నమ్ముకున్న వాళ్ళందరూ కూడా ద్రోహం చేసినారు, దానివల్ల కొంత నష్టపోయినాడు. ఆయన విలాసవంతమైన జీవితం మూడవ కారణంగా అయిపోయింది. తర్వాత ఈ ఎక్స్ట్రావగెంట్ ఎక్స్పెండిచర్ దీనివల్ల కూడా తీసి ఆస్ట్రేలియాలో కలిసి రాలేదు. వితిన్ 20 సంవత్సరాల లోపట్నే దివాళీ అయిపోయింది. కానీ ఆయన ఫ్రాన్స్లో ఎక్కడో ఒక 2 పడక చిన్న డబుల్ బెడ్రూమ్ చెప్తారు. అయితే ఆస్ట్రేలియాలో దివాళీ తీసింది కదా. ఆస్ట్రేలియా నుంచి ఎక్కడ పోవాలి మరి? హైదరాబాద్ రాలేదు ఎందుకో మరి. హైదరాబాద్ వస్తే ఇప్పటికీ కూడా ఆయనకు ప్యాలెసెస్ ఉన్నాయి, ఆయన ఆస్తులు ఉన్నాయి. ఆయనకు హైదరాబాద్ రాబుద్దు కాలే. రాకుంటే టర్కీ, ఎందుకంటే వాళ్ళ తాత టర్కీ సుల్తాన్ కదా, వాళ్ళ అమ్మలు, ఆయన భార్య, వాళ్ళందరూ టర్కీకి సంబంధం ఉంది కాబట్టి ఆయనకు యూరోపియన్ లైఫ్ అలవాటు కాబట్టి టర్కీకి పోయి ఇస్తాంబుల్ అనేటువంటి ఒక పట్టణంలో ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కొనుక్కొని ఆ డబుల్ బెడ్రూమ్ రూమ్లో ఈ ఆస్ట్రేలియా నుంచి తీసుకుపోయినటువంటి ఆ సూట్ కేసులో తీసుకుపోయిన సంపద అంత మాత్రమే మిగిలింది. అది అంటే చూడండి, ఒకప్పుడు అంటే ఒక 2 పడకల గది, 2 పడకల అపార్ట్మెంటు, 100 గదుల సామ్రాజ్యం, ఇల్లు బంగారు వదిలేసి అక్కడ 2 డబుల్ బెడ్రూమ్. అయితే ఈ విలేకరి ఈయన బ్రిజెస్కి అని ఆయన పోయి ఇంటర్వ్యూ చేసిండు. ఏమండి ఆయన మొకరంజమ్మని కలిశాడు. చాలా 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 టైం పట్టింది, కానీ మొత్తాన్ని కలిసి ఏంటండి మీ జీవితము, మీరు ఇంత అత్యంత భోగవంతమైనటువంటి జీవితం, విలాసమైనటువంటి సంపద అవన్నీ వదిలేసి ఇక్కడికి వచ్చి ఈ 2 బెడ్రూములు ఇల్లు ఉన్నది ఎందుకంటే, అప్పుడు అంటాడు, ఏమంటాం, అది నా విధి, నా రాత. ఈ సెడ్ యూజ్ ద వర్డ్ ఫేట్. ఇది నా ఫేట్, ఇది నన్ను ఇట్లా చేసింది అన్నాడు ఆయన. అంటే ఒక రకమైన రిపెంటెన్స్ వచ్చింది ఆయనకు అప్పటికి కూడా ఆయన అంత 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 హీనంగా బతకాల్సిన అవసరం లేదు. కానీ ఆయనకు ఎందుకు మనసు ఒప్పలే హైదరాబాద్ రావడానికి. హైదరాబాద్ వచ్చి ఉంటే ఆయనకు ఆ భోగం అట్లాగే ఉండేది. కానీ మరి ఎందుకు హైదరాబాద్ రాలేదు నాకు అదే ఎవరు చెప్పలేము. మరి ఆ సైకాలజీ ఏందో మనకు అర్థం కాదు. కానీ ఆ టర్కీలో మళ్ళీ అదే ఇస్తాంబుల్లో, ఎందుకంటే ఆయన తాత తల్లు నుంచి ఉన్నటువంటి బాంధవ్యం ఉంది కాబట్టి అది కూడా సరే తన ల్యాండ్ అనుకున్నాడు. యాక్చువల్గా పుట్టి పెరిగింది ఇక్కడ. ఈ ల్యాండ్ కంటే కూడా బహుశా టర్కీని ఆయన ఎంచుకున్నాడు, ఎందుకంటే అది కొద్దిగా యూరోపియన్ లైఫ్కు దగ్గరగా ఉంటుంది కాబట్టి బహుశా ఆ దృష్టితోని టర్కీ పోయి ఉంటాడు. ఆ ఇస్తాంబుల్లో ఎవరు అనామకుడుగా చివరి దశలో ఆయన బతికాడు. అయితే ఒక మాట అన్నాడంట ఆయన, ఈ జెబ్రిస్కి అంటాడు, నువ్వు ఆయనకు చైన్ స్మోకర్, చైన్ స్మోకర్ మొదటి నుంచి కూడా చైన్ స్మోకరే. అయితే మీకు ఆరోగ్యం క్షీణిస్తుంది కదండి, మీరు ఇంత ఇప్పటికైనా కొంచెం తగ్గించుకోవచ్చు కదా అని అంటే ఆయన అంటాడు, మా తాత రోజుకు 11 గ్రాముల ఓపియం తినేటోడు, ఆయన 80 సంవత్సరాల పైన బతికిండు. కాబట్టి నేను ఇన్ని చైన్ స్మోకింగ్ చేసినా కూడా నేను కూడా బతుకుతాను, మా తాత బతకలేదు, నేను ఎందుకు బతకను అంటే అట్లా అన్నాడు ఆయన. అంటే చూడండి, అంటే రాజు ఆయన ఆయనదా అంటాడు, ఆయన తేజస్సము, ఆయన డిగ్నిటీ, ఆయన పర్సనాలిటీ అంత కోల్పోయినా కూడా ఎక్కడా కూడా మనిషి తన ముఖ కవళికలో కానీ నాతో మాట్లాడుతున్నప్పుడు కానీ అట్లా చూపించలేదు. తనే రాజస్వం అదే లో వాయిస్లో అట్లాగే మాట్లాడినాడు. కానీ డిగ్నిటీ మెయింటైన్ చేసి నాకు అర్థమైంది ఏంటంటే చాలా హీనాతహీనమైనటువంటి స్థితిలో ఉన్నాడు అనేటువంటి విషయం నాకు తెలిసింది. కానీ అది మనం చెప్పలేము. సో కాబట్టి అదొక అనుభూతి నాకు అని చెప్పాడు. ఇక్కడ కింగ్ కోటిలో ఉన్న ప్యాలెస్ వాళ్ళ పేరు మీద నజరీబాగ్ ప్యాలెస్ అంటారు దాన్ని. నజరీబాగ్ ప్యాలెస్ అది ప్రైవేట్ ప్యాలెస్. దాని మీద వివాదాలు ఇప్పుడు ఒకటి చూడండి, నజరీబాగ్ ప్యాలెస్ ఒకప్పుడు విశాలమైనటువంటి 11 ఎకరాల భవనం. అది 67లో ఎప్పుడైతే ఈ ముసలాయన చచ్చిపోయాడు, ఈ ముసలాయనంత వరకు ఒక ఈగన వాళ్ళనేలే. కానీ ఆయన చచ్చిపోయిన తర్వాత ఈ ఎంక్రోచ్మెంట్స్ అంటాం కదా, ఇప్పుడు మీరు పోయి చూడండి అక్కడ ఆ షాప్స్ చూడండి, అవన్నీ ఆక్రమణలే. ఎందుకంటే దాన్ని ఒక ప్రభుత్వం పట్టించుకోలేదు, తర్వాత ఆయన వారసులు ఎవరు సరిగ్గా లేరు. కాబట్టి ఎవరికి దోచింది వాళ్ళ చుట్టాల పక్కలో ఉన్న వాళ్ళు, వాళ్ళ బంధువులు, వాళ్ళ సేవకులు, ఎవరికి అందినంత వాళ్ళు వేసేసుకున్నారు. అందుకని ఇప్పుడు మీరు ఇంకోటి పోయి చూస్తే చుట్టూతా ఆ నజరీబాగ్ ప్యాలెస్ ఒక్కటే అంత ఉంది. మళ్ళీ ఆ కాంపస్లోనే మళ్ళీ నిజాం ట్రస్ట్ ఏం చేసిందంటే, అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అనుకుంటా, వాళ్ళు అన్నారు మేము ఒక హాస్పిటల్ కడతాం ఇక్కడ పిల్లలకంటే, ఇచ్చిన దానం చేసిండు. ఒక ఈ ప్రాంతంలో అదే కింగ్ కోటి ప్యాలెస్లో కొంత ప్రాంతంలో గవర్నమెంట్ హాస్పిటల్ కూడా కట్టారు. అది బోను కూడా ఇంకా ఉంది. ఇప్పటికి ఇంకా నజరీబాగ్ ప్యాలెస్ అంటారు దాన్ని. ఆ నజరీబాగ్ ప్యాలెస్లో ఇప్పటికీ వైద్య విధాన పరిషత్ పక్కన
ఆ కోటలో ఇప్పటికి కూడా వాళ్ళ అధీనంలో ఉంది. రూమ్స్ వాళ్ళ కీస్ అన్నీ కూడా వాళ్ళ చేతిలో ఉన్నాయి. అంటే ఒకప్పుడు మణులు మాణిక్యాలు ఉన్నటువంటి అది ఇవాళ అంత దివాలు తీసింది, అంత బూజు పట్టింది, అంత ఉంది అని అన్నారు. సరే అప్పుడు ఆమె వచ్చి ఈ 2 ప్యాలెస్ని ఆమె పునరుద్ధరించింది. ఏది ఫలక్నుమా ప్యాలెస్ని, తర్వాత చౌముల్లా ప్యాలెస్ని, తర్వాత నజీర్బాగ్ ప్యాలెస్ని కూడా నేను పునరుద్ధరించుకుంటా. ఎందుకంటే అది కూడా మా ఆస్తే కాబట్టి దాన్ని కూడా మేము కాపాడుకుంటాం. సో కాబట్టి ఆమెకు దాని మీద దృష్టి ఉంది. సో కాబట్టి బహుశా ఇప్పుడు ఈ 6 ప్యాలెస్లు అయితే వాళ్ళ చేతిలో ఉన్నాయి, వాళ్ళ ఆస్తిగానే ఉన్నాయి. హైదరాబాద్లో ఉన్నాయి. సరే బయట ఇప్పుడు ఆమె డైవోర్స్ తీసుకున్నాక ఆమెకు వచ్చినటువంటి ఆస్తులు ఆమెకు ఉన్నాయి. ఎందుకంటే ఆమెకు ఎదురు కొడుకున్నారు, సరే వాళ్ళు సెటిల్ అయినారు. కానీ మొత్తం మీద ముకరంజా ఒక రకంగా బ్లెస్సింగ్. ఎందుకంటే ఆయనకు అమ్ముకునే హక్కు ఇవ్వలే, లేకుంటే ప్యాలెస్ కూడా అమ్మేసేవాడే బహుశా. ఇవ్వలే అదే అంటారు కదా. ఇప్పుడు చాలా ఎంత పకడ్బందీగా ముసలైన వీలునామా రాసిందంటే వాడు ఉన్నంత మటుకు దాన్ని అనుభవించవచ్చు. అది కూడా నా తదనంతరం అనుభవించాలి. కానీ అమ్మే హక్కు వాడికి ఇవ్వలే. వాడికి అది ఏమంటాము డిగ్రీ, దాని ఏమంటారు సేల్ డీడు, వీలునామా రాయాలి. సో కాబట్టి ఆ ప్యాలెస్ ఇప్పటికి బతుకుని, లేకపోతే ఎప్పుడో ఇవి కూడా కథం పట్టించేవాళ్ళే. వజ్రవడ్డీలు ఎట్లా పోయినాయో బహుశా పోయి ఉండేవేమో. కానీ అంటే ఇప్పటికీ వాటి మీద వస్తున్నటువంటి రెంట్స్ అవన్నీ కూడా ఆమెకే పోతున్నాయి. ఇస్రా పెద్ద భార్య టర్కీ సుల్తాను మలమల ఆమెకు చెందుతుంది. సో ఆమె పట్టుదలతోనే ఈ ఆస్తులు కాపాడగలిగింది. ఇప్పుడు ముకరంజాకి ఎంతమంది పిల్లలు? ముకరంజాకు ఐదుగురు పిల్లలు. అంటే మొదటి భార్యకేమో 2, ఆస్ట్రేలియా ఉన్న ఒక ఆమెకు మూడో కాడు, ఇంకొక టర్కీలో భార్యకు ఆయనకి 2, ఈయనకి మొత్తం 5 పిల్లలు, 3 భార్యలు. అయితే మళ్ళీ వాళ్ళందరికీ ఎవరి పాలు వాళ్ళకి ఇచ్చాడు ఆయన. ముకరంజా చేసిన పని ఏంటంటే వాళ్ళ నాన్నలాగానే, అంటే ఆయన తాతలాగా డైవర్స్ ఇస్తే వాళ్లకు భరణం ఇచ్చేవాడు అప్పటికప్పుడే. అందుకని ఆస్తులనే అమ్మేసి ఇచ్చేసిండు, అది మాత్రం నిజమే. ఈ 5 భార్యలకు, ఈ 4 భార్యలు అంటే ముందు కాబట్టి ఈ 4 భార్యలకు ఎవరి దగ్గర అయితే ఇంత కూడా విడాకులు తీసుకుంటూ ఎవరికి చెందాల్సింది వాళ్ళకి చెందించిండు, ఎవరికి వెళ్ళాల్సిన వాటా వాళ్ళకి వెళ్ళిపోయేది. కాబట్టి ఇవాళ వాళ్ళెవరు కూడా ఈయన మీద కోర్టు కేసులు వేయటం అని లేదు. కాకపోతే ఏంటంటే కొంతమంది అన్నదమ్ములలో, కొంతమంది వాళ్ళ చుట్టాలు పక్కలలో కొంత ఏదో ఉంది. ఇంకొక విషయం కూడా చెప్పాలి మీరు. నిజాం బతుకుండగా 1948లో పాకిస్తాన్కు ఒక 10 లక్షల రూపాయలు ఆ బ్యాంకులో దాచిండు ఆయన అక్కడ పాకిస్తాన్లో. ఎందుకంటే నిజాం నవాబు అప్పుడు ఇక్కడ సాయుధ పోరాటం జరుగుతూ ఉంది, నిజాం చర్య జరుగుతూ ఉంది. కాబట్టి నా బతుకు ఏమైద్దేమో అని ఏం చేసింది, ఒక 10 లక్షల రూపాయలు పాకిస్తాన్ ప్రభుత్వం కూడా అప్పుడు అడిగిందిలే, మాకు సాయం కావాలంటే పాపం ఇచ్చాడు. ఆ 10 లక్షలు పెట్టినాక నిజాం చచ్చిపోయాక పాకిస్తాన్ ప్రభుత్వం ఏంటంటే ఈ బ్యాంకులో ఉన్న డబ్బులు మాకే చెందితే మా దేశానికి ఇవ్వండి అని యునైటెడ్ నేషన్స్లో కేసు వేశారు. భారత ప్రభుత్వం అనేది అది మా డబ్బు, నిజాం ప్రభు మా అక్కడ ఉన్నాయి కాబట్టి మాకు ఇవ్వాలని ఈ ఇండియా. సో అప్పుడు ఏముందంటే ఆ యునైటెడ్ నేషన్స్ ఆ బ్యాంక్ ఏముందంటే బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్లో దాచాడు. ఆ బ్యాంక్ ఏముందంటే మీరు తెలుసుకోండి, ఎవరో వారసులో మాకు ఇవ్వండి, అప్పుడే మీకు ఈ డబ్బులు ఇస్తామని పెడితే ఇలా అది 1 లక్ష పెట్టింది, ఇలా 10 లక్షల పౌండ్స్ అయింది. 1 మిలియన్ పౌండ్స్ మొన్న అప్పుడు బ్యాంకు రిలీజ్ చేసింది. చేసి ఈయనకు 8వ నిజాముకు ఈయన వారసులని గుర్తించి ఆయనకు ఇవ్వటం జరిగింది. మొత్తం అమౌంట్ ఇచ్చింది. అంటే ఎంత అమౌంట్ వచ్చింది? ఇప్పుడు 1 మిలియన్ పౌండ్స్ అనుకోండి, ఒక్కొక్క పౌండ్ 70 రూపాయలు. అంటే మరి 1 మిలియన్ పౌండ్స్ అంటే 700 కోట్లు. 100 కోట్లు అంటున్నా. అదే చెప్తున్నా. అవి మళ్ళీ అవి ఆయన దగ్గర ఎందుకుంటాయి, మళ్ళీ అవి డిస్ట్రిబ్యూట్ కావద్దు అల్టిమేట్గా, మళ్ళీ ఆయన వారసులకు పోయాలి కదా. సో కాబట్టి ఎంత వచ్చినా ఏమంటాము, ఇంత కోట్ల కొద్ది వచ్చినా కూడా ఇట్లా పోసినట్టు అయిపోయి మళ్ళీ ఎక్కడెక్కడే చదువుకుపోయి. సో అంటే మన ఊహకు అందనటువంటి ఇది ఇంత ఒక వ్యక్తి ఇట్లా చేస్తాడా, ఇంత డబ్బు ఖర్చు పెడతాడా, ఎట్లా పెడతాడు? 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టాలంటే ఎన్నాళ్ళు పట్టాలండి మామూలు వ్యక్తికి, మనం ఊహించుకోలేము. కానీ ఆయనకు అది లెక్క కాదు, ఇట్లా నీళ్ళ ప్రవాహం లెక్కన అయిపోయింది. అందుకే కదా ఇది కూర్చొని తింటే ఎన్ని కోట్ల కలిపోతా అన్నట్టు అయింది. ఇది వాస్తవం కావచ్చు, అది సరే నువ్వు ఎంత వేసినా కూడా, ఎంత లెక్కలు వేసినా కూడా, ఎంత విలాసవంతంగా గలిపినా కూడా మరి ఒక్కసారి డబ్బుకు ఇట్లా ఖర్చుకు అలవాటు పడితే ఇక దాని లెక్క తెలియదు మనకు, అట్లా ఖర్చు అయిపోతూనే ఉంటుంది అంతేగా. కానీ మొత్తం ఈ నిజాం డైనాసిటీలో 7th నిజాం చాలా
ప్రత్యేకతలు ఉన్నాయని అంటారు. ఎస్. ఎట్లా ఏమేమి ఉన్నాయి? అంటే రెండు రకాలండి. ఒకటి వ్యక్తిగతంగా ఆయన ఆ, దేవుణ్ణి నమ్మేవాడు, దేవుడంటే భయం. సరే, ఆయన అరాచకాలు చేశాడు, అది ఆయన ప్రభుత్వం చేసింది, ఆయన సొంతగా చేసిన లేదని వేరే విషయం. ఈ వాజ్ ఎ ఫ్యూడల్, హీ వాజ్ అన్ అటోక్రాట్, అది మాత్రం వాస్తవం. అయితే అంత అటోక్రాట్ అయినా కూడా కొంత ప్రజారంజకంగా పరిపాలన చేశాడు. ఇవాళ 7వ నిజాము గురించి చెప్పుకోవాలంటే మనము, ఆయన జాతి మత కుల లింగ వివక్ష లేకుండా దాన ధర్మాలు చేసిండు. ఉదాహరణ నేను చెప్తాను. బనారస్ హిందూ యూనివర్సిటీకి మాధవన్ మోహన్ మాలవ్య అనే పండితుడు వచ్చి నిజాం దగ్గరకు వచ్చి, ఇట్లా నేను యూనివర్సిటీని పెట్టిన, బెనారస్ హిందూ యూనివర్సిటీ అని ఒక యూనివర్సిటీని పెట్టిన 1916లో, నాకు కొంత ఆర్థిక సాయం ఇవ్వాలంటే ఇచ్చిండు. ఆ రోజులోనే 35,000 రూపాయలు ఇచ్చినాడు. ఇప్పటికీ మనం బనారస్ హిందూ యూనివర్సిటీకి పోతే ఒక వార్డు, ఆ ప్రాంతానికి ఉస్మానియా పేరు ఉంది, అక్కడ హాస్టల్స్కి ఆ బ్లాక్కి. అంటే హిందూ కాలేజీకి ఆయన ఇచ్చాడు. అక్కడ మతం అన్నారు ఆయన. ఓరియంటల్ ఇన్స్టిట్యూట్, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, భండార్కర్ ఇన్స్టిట్యూట్ అని పూనాలో ఉంది, అత్యంత సాంప్రదాయమైనటువంటి సంస్కృత సంస్థ. దానికి విరాళం ఇచ్చాడు. వాళ్ళు వచ్చి అడిగితే విరాళం ఇచ్చాడు. ఎంత ఇచ్చిండు? 10,000 ఇచ్చాడు. ఆ రోజుల్లోనే 10,000 ఇచ్చాడు. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీకి ఇచ్చాడు, బెనారస్ హిందూ యూనివర్సిటీకి ఇచ్చాడు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు దానికి ఇచ్చాడు. అవునా? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్కి ఇచ్చాడు. సో కాబట్టి ఆయన చారిటీస్ కుల మతాలకు అతీతంగా, అదే సీతారాం బాగు ప్యాలెస్ టెంపుల్ దేవాలయం దానికి ఇచ్చాడు. మౌలాలీలో దగ్గర ఉన్న దర్గాకి ఇచ్చాడు. తర్వాత దేవాలయాలకు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఇచ్చాడు. సో కాబట్టి ఆయన ఈ విషయంలో చెప్పుకోవాలంటే మతాతేతర వ్యవస్థని ఆయన పెట్టిండు కదా. కానీ స్వతహాగా తను ఏం ఎంజాయ్ చేసేవాడు కదా. ఎగ్జాక్ట్లీ, చాలా బిజినోడు అంటే చెప్తారు కదా, ఏం తినపోయేది తాకపోయేది. అంటే ఒకటే పొద్దున లేసి ఆయనకు ఒకటే అలవాటు, రోజు 10 గ్రాముల ఓపియం తినాలి. సిగరెట్, అది కూడా చార్మినార్ సిగరెట్ తాగేవాడు. బతుకున్నంత కాలం అంతా చార్మినార్ సిగరెటే. చార్మినార్ నేను పెట్టినటువంటి చివరి, నేను ఫారిన్ సిగరెట్ తాగను, నేను చార్మినార్ చివరి లోకల్ అది ఎంత ఘాటు ఉంటుంది అది. చార్మినార్ సిగరెట్ తాగేవాడు. ఓకే, హుక్క తాగేవాడు. రోజుకు ఆయనకు బిస్కెట్లు ఇష్టం. దీన్ని ఏమంటాము మనము, ఉస్మానియా బిస్కెట్. అది కూడా కరాచీ బేకరీ వాళ్ళు చేసిన బిస్కెట్లే తింటాడు. రోజు 2 బిస్కెట్లు 2 ఛాయలు తాగుతాడు. ఒకసారి ఈయన జనరల్ చౌదరి పోయినాడు, ఎందుకంటే అప్పుడు పోలీస్ సెలక్షన్ అయింది. పోయి మర్యాదగా కలిసినప్పుడు ఏం చేసిందంటే వాడిని పిలిచి, సార్ ఎవడు పోయినా ఒకసారి వాడిని పిలుస్తాడంట. పిలిచి, అరే సార్ వచ్చిండు ఛాయ్ తాగాడు, సగం కప్పు ఛాయ్, ఒక ఉస్మానియా బిస్కెట్ పెట్టి ఇచ్చిండట. ఆయన అన్నాడు జైన్ చౌదరి, వాడు షాక్ తినడు. ఒక రాజు ఇది ఏం పిస్తారు తినమని అంటే ఆయన అంతే. అంటే ఆయన స్వతహాగా జీవితం అట్నే గడిపిండు. ఆయన ట్రీట్ చేసేవాడు, ఒక్క పైసా వేస్ట్ చేయలేదు, ఒక్క పైసా. కానీ దాన ధర్మాలు చేసిండు, మళ్ళీ డబ్బులు ఇచ్చిండు. ఇప్పుడు నీవు సరోజిని నాయుడుకు ఫారిన్ స్కాలర్షిప్ ఇచ్చిండు, ఎంతమందికి ఫారిన్ కంట్రీస్కి పంపించిండు, ఇంక్లూడింగ్ సరోజిని నాయుడు. తర్వాత అంబేద్కర్ వచ్చి అడిగినాడు. అంబేద్కర్ గురించి తెలుసు ఆయనకు, ఈయన కొంచెం రిఫార్మ్ చేస్తున్నాడు అని. అంటే అంబేద్కర్కు గ్రాంట్ ఇచ్చాడు, అక్కడ ఔరంగాబాద్లో భూమి ఇచ్చాడు, మిలింద్ కాలేజ్ పెట్టడానికి, దానికి ఆర్థిక సాయం చేశాడు, భూమి ఇచ్చాడు. కాబట్టి దళితులు ఇక్కడ భాగ్యరెడ్డి వర్మ ఇక్కడ దళిత ఉద్యమానికి కూడా ఆయన సపోర్ట్ చేశాడు. ఆయన ఎవరు మన భాగ్యరెడ్డి వర్మ 12 స్కూల్స్ పెట్టిండు, ఇక్కడ పెట్టి ఒక 5 సంవత్సరాలు నడిపించిండు. 1924లో చేతులు ఎత్తేసిండు, పాపం ఆయన దగ్గర డబ్బులు లేవు. అప్పుడు నిజాం దగ్గరకు వచ్చి అడిగాడు, సార్ ఇట్లా నా స్కూల్స్ దివాళీ తీసేటట్టున్నాయి, నేను తెలుగు మీడియం స్కూల్లో పెట్టినా అంటే. అప్పుడు చూడు ఎంత ఉదారంగా, ఆయన ముస్లిం అయినప్పటికీ, ఉర్దూ అధికార భాష అయినప్పటికీ, భాగ్యరెడ్డి వర్మకు ఆ 12 స్కూల్స్ ఖర్చుని ఇస్తాను ఇచ్చిండు. అసలు భాగ్యరెడ్డి వర్మ రాసిండు. తర్వాత తెలుగు మీడియంలో నడిపించిండు, అడ్మిషన్స్ అట్లా కొనసాగించిండు. అదే ఆయన ఉదారత్వం. ఇదే మన రెడ్డి మహాజన సభ కొత్తవాళ్ళు, ఎవరు రాజబౌద్ధుడు వెంకటరామరెడ్డి ఉన్నాడు కదా, ఆయన పోయి, అయ్యా మరి మేము ఒక స్కూల్ పెట్టుకుంటున్నాము, ఆంధ్ర విద్యాలయ ఇప్పుడు ఉంది కదా ఇక్కడ నారాయణగూడ, ఆంధ్ర విద్యాలయ పెట్టుకుంటున్నాం సార్ అంటే, ఓకే పెట్టుకున్నాను గ్రాంట్ ఇచ్చాడు. గ్రాంట్ ఇచ్చి ఏమన్నాడంటే, మేము తెలుగు మీడియం చెప్పుకుంటామా సార్, పుట్టుకోడు. ఉర్దూ అఫీషియల్ లాంగ్వేజ్ అయినా కూడా ఆయన అన్నాడు, తెలుగు పెట్టుకోండి, మీరు తెలుగు మీడియంలో చెప్పండి, తెలుగు మీడియం పెట్టండి. కాబట్టి ఒక అపోహ ఉంది 7వ నిజాం మీద, ఆయన మతమౌఢ్యము, ఆయన రజాకారులని సపోర్ట్ చేసాను. చివరి 2 సంవత్సరాలు మాత్రమే
ఆయన బలహీనత అనండి, లేకుంటే రాజరికం పోతుందన్నటువంటి భయము, భయము అన్నీ ఉన్నాయి. సో కాబట్టి ఇది చేసిండు, అది అది చేసిండు చేసినాం. ఆయన. కాబట్టి ఈ రెండు సంవత్సరాలు కూడా రజాకార్ ఉద్యమం ద్వారా వచ్చినటువంటి నష్టాల్ని మనం తక్కువ అంచనా వేయకూడదు. అది నిజమే, వాడు అడగైతే చేసిండు. కానీ అది ఇంకో విషయం కూడా చెప్పుకోవాలి మనం. రజాకారులు వాడు కాసిం రజ్వీ అంతా బీభత్సం చేస్తున్నా కూడా ఏదో ఒక దశలో కొంత వార్నింగ్ చేసేటువంటి ప్రయత్నం చేశాడు. కానీ ఆయన వాళ్ళ చేతుల్లో లేకుండా పోయింది, ఆయన చేతుల్లో లేకుండా పోయింది. అప్పటికే నిమ్స్ కూడా చివరికి ఆయన్ని నిమ్స్ దానికి ఒక చెప్తారు, ఎండ్ చెప్తారు. ఒక రోజు ఇట్లనే బజార్లో పోతుంటే ఒక వ్యక్తికి కాలు లేకుండా వాడు బడి ఏడుస్తున్నట రోడ్డు మీద. ఒక పాడిన పక్కన సేవకుడు ఏంద్రా అంటే, అయ్యా ఇట్లా కాలు పోయి ఎరిగింది, మనకు దీన్ని ట్రీట్మెంట్ చేయడానికి మనకు ఆర్థోపెడిక్ డాక్టర్ లేడు, ఇక్కడ హాస్పిటల్ లేదనట. అప్పటికి ఉస్మానియా జిల్లా హాస్పిటల్ కట్టించింది ఆయన. అరే అట్లనా చలో అని అప్పటికప్పుడు ఈయన సరి చేసి ఒక బొక్కల డాక్టర్తోని ఒక హాస్పిటల్ పెట్టినని ఆర్డర్ ఇచ్చి అక్కడ ఆయన సొంత భూమి ఒక 5 ఎకరాలు 8 ఎకరాలు అది ఇచ్చేసి ఇక్కడ ఆర్థోపెడిక్ హాస్పిటల్ పెట్టినని కట్టించినాడు. ఎన్ని హాస్పిటల్ కట్టించాడు. తర్వాత ఇన్స్టిట్యూట్ అయింది. తర్వాత కోరంటి, తర్వాత ఈఎన్టీ హాస్పిటల్, తర్వాత నిలోఫర్, ఆయన కోడల పేరు మీద నిలోఫర్ హాస్పిటల్ పిల్లలకి, తర్వాత పిచ్చి ఆసుపత్రి, చెస్ట్ హాస్పిటల్, ఒక 10 హాస్పిటల్స్ కట్టించిండు ఆయన. 10 హాస్పిటల్స్. తర్వాత ఫ్యాక్టరీస్ పెట్టిండు, ఇండస్ట్రీస్ పెట్టిండు, ఆజంజాహి మిల్స్, డిబిఆర్ మిల్స్, టెక్స్టైల్ మిల్స్, రైల్వేస్, ఇవన్నీ చేసిండు. అవును. నిజాం చనిపోయినప్పుడు 67, బహుశా ఏప్రిల్ 6 కొన్ని లక్షల మంది వచ్చినట్టు ఆయన నిజమే. అది చరిత్రలో లిఖించాల్సిందే. ఎవరినైతే మనం ఇంత నిందిస్తున్నామో ప్రపంచంలో ఒక రాజు చనిపోతే అంతమంది రాలేదంట. అది రికార్డ్ ఎవిడెన్స్. అంతమంది వచ్చారు అంటే నిజాం అంటే అంత ప్రేమ ఉండేది. ప్రేమ ఉన్నదా చూడాలనే జరిగింది. అది కూడా వాస్తవమే. కానీ ఇప్పుడు ఎంతైనా ఒక మనిషి కదండి, ఆడు కూడా ఒక మనిషి కదా, వాళ్ళలో మంచి ఉంది చెడు ఉంది, మంచి కూడా ఉన్నది కాబట్టి అంటే అంత స్వతహాగా జనం ఇలా మనము చూస్తున్నాం. మీటింగులు పెడితే ఎంత ఖర్చు పెడతాం కాకుండా అదొక ఉదాహరణ చెప్తారు. వచ్చిన 10 లక్షలు వచ్చినమాట వాస్తవమే. వీధులను నిండిపోయినాయని రాశారు. అప్పటికే లైవ్ బీబీసీ చెప్పిందంట, ఒక వ్యక్తి మరణిస్తే ఇంత పెద్ద ఎత్తున జనం హాజరు కావటం అనేటువంటిది ఇది అపురూపమైనటువంటి సంఘటన అని రాశారు. దట్ వాజ్ రికార్డెడ్. సో అంటే అది దాన్ని బట్టి కూడా మనం అంచనా వేసుకోవచ్చు. అంటే సామాన్య ఇప్పుడు ఆయన దేవుడిగా కొలిచేవాళ్ళు కూడా ఉన్నారు కదా. మనం ఎంతైతే దుర్మార్గుడు అంటున్నామో అంతకంటే దేవుళ్ళగా. ఎందుకంటే ఇప్పుడు ఆయన మీద ఆధారపడినటువంటి అనేక మంది అనాథలు, ఎంతోమంది అనాథలకి ఆయన ఆశ్రయం ఇచ్చాడు. ఆర్ఫనైజ్ కట్టించాడు. చాలా ఉన్నాయి. ఇప్పుడు ముఖరంజ అట్లాంటివి ఏం చేయలేదు. ఎగ్జాక్ట్, నేను అది కూడా చెప్పాలి చివరిగా. ముఖరంజాని మనం ఎంత విలన్గా అనుకున్నా కదా, ఆయన ఒక ట్రస్ట్ పెట్టినాడు. ముఖరంజా ట్రస్ట్ అని ఉంది, ఇప్పటికి ఉంది ఆ ట్రస్ట్. ఆ ట్రస్ట్ ద్వారా పూర్ పీపుల్కి ఎడ్యుకేషను, హెల్త్, ఈ యాక్టివిటీస్ని టేకప్ చేసి ఇప్పుడు క్యారీ అవుతుంది. ముఖరంజా ట్రస్ట్ ఉంది, దానికి అధిపతులు ఉన్నారు, దాన్ని మేనేజ్ చేస్తున్నారు. అది మనకు కూడా పేపర్లో వచ్చింది. సో అది ఆయన చేసినటువంటి చారిటీ, అంటే వాళ్ళ తాత చేసినటువంటి ఒక విధానము, ఒక సంస్కరణ, దాన్ని ఈయన కొనసాగించాడు, పెట్టాడు. ఈయన ప్రజా ఉపయోగపడినటువంటి కొన్ని యాక్టివిటీస్ టేకప్ చేశాడు. అది మాత్రం ఒప్పుకోవాలి మనం. దట్ ఈస్ ట్రూ. కానీ నిజాం చేసిన ఒకటి, ఆస్తులు అమ్మే అవకాశం ఎవరికి ఇవ్వలేదు. అది ప్రజలకే ఉండాలి, ప్రభుత్వం ఎవరైనా తీసుకోవాలి, అమ్మనికి అవకాశం ఇవ్వలేదు. ఈ ముఖరంజా లాంటి రాజులు చరిత్రలో మన దగ్గర ఇంకెవరైనా ఉన్నారా? నేను అనుకుంటా మనకు కంపేరబుల్గా బహుశా లేరు. మనకి ఇంత ఆస్తి పోగొట్టు ఇంత తక్కువ టైంలో లేరు. ఎందుకంటే ఇప్పుడు విష్ణురు జమీందారులు ఇట్లాంటి జాగీర్దారులు ఉన్నారు, కానీ వాళ్ళు హిందువులు. తర్వాత ముస్లిమ్స్ను కూడా పాపం కొంతమంది పాకిస్తాన్ వెళ్ళిపోయినారు. ఇప్పుడు మనం చూస్తే హిమాయత్ నగర్లో ఉన్నటువంటి కోటీలు, విశాలమైనటువంటి ముస్లిం ఇళ్ళు ఇలా ఎవరి చేతుల్ని కోస్తాంధ్ర బిజినెస్ మెన్ కొనుక్కున్న వాళ్ళు తక్కువ ధర. మీరు హిమాయత్ నగర్ పోండి, ఆ హిమాయత్ నగర్లో ఉన్నటువంటి అత్యంత విలువైనటువంటి బంగ్లాలు అన్నీ కూడా అప్పుడప్పుడు. తర్వాత నిజాము సొంత భూములు, చుట్టుపక్కల ఉన్నటువంటి సర్ఫేకాస్ భూములు అన్నీ కూడా ఆక్రమణకు గురైనాయి. ఇవాళ మొత్తం జరిగేటువంటి లిటిగేషన్, ఈ పద్మాలయ స్టూడియోస్, ఈ జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి ఈ ప్రాంతాలన్నిటి కూడా అవి ఒకప్పుడు నిజాం సర్ఫేకాస్. తర్వాత వాళ్ళ రిజిస్ట్రేషన్ సరిగా ఉండేది, ఎవడో నమ్ముకుని అట్లా అయిపోయింది. సో కానీ ఒక దురదృష్టం ఏంటంటే, 8వ నిజాం దురదృష్టం ఏంటంటే, అతి తక్కువ సమయంలో చిన్న వయసులోనే, అంటే వయసులో ఉన్నప్పుడే ఆస్తులు పోగొట్టుకొని బికారిగా అయిపోయి ఒక చరిత్రహీనుడుగా
మరణించిండు. అది మాత్రం శోచనీయమైనటువంటి అంశంగా మనం చరిత్రలో చెప్పుకుంటాం.